ఏమి చేయాలి అనే అంశం పైన బోధించడానికి మన సభ్యులు హాజరయ్యారు. సార్ మీరు క్లాస్ ప్రారంభించవలసింది సార్. మిత్రులందరికీ నా ఉద్యమాభినందనలు. లెనిన్ శతవర్ధంతి సంవత్సరం మనం ఈ జనవరి 21 నుంచి ఈ కార్యక్రమం జరపాలి. ఈ సంవత్సర కాలంలో మనం లెనిన్ బోధనల్ని, ఆయన రచనల్ని అధ్యయనం చేయడం, వాటిని మన దేశానికి, మన రాష్ట్రానికి, మనం పనిచేస్తున్న రంగానికి ఎలా వర్తింపజేయాలి, సిద్ధాంతాన్ని మన ఆచరణకి ఎలా జోడించాలి అనేటువంటి దాని మీద ఈ సంవత్సర కాలంలో మనం పట్టు సంపాదిస్తే మన ఉద్యమం చాలా వేగంగా ముందుకు పోవడానికి అది దారితీస్తుంది, అది ఉపయోగపడుతుంది. ఒక 2 దశాబ్దాల కాలంలో ఎక్కువగా లెనిన్ రచనలు, అంటే ఒక 20 ఏళ్ల కాలంలోనే లెనిన్ రచనలు చాలా ఎక్కువగా జరిగాయి. దాదాపు 36,000 పేజీల రచనలు ఆయన 20 సంవత్సరాల కాలంలోనే చేశారు. అంటే ఎంత వేగంగా, ఎంత ఎక్కువ ఆయన తన సిద్ధాంత రాజకీయ కృషిని ఎంత ఎక్కువగా చేశారు అనేటువంటి దాన్ని అది తెలియజేస్తుంది. ఈ లెనిన్ మార్క్సిజం అనే సిద్ధాంతాన్ని దాన్ని మరింత సుసంపన్నం చేశాడు. దాని విలువని, దాని శక్తిని మరింత పెంచేలాగా దానికి అదనంగా తన ఆలోచనల్ని జోడించాడు. అందుకనే మనం మార్క్సిజం, లెనినిజం అని అంటాం. ఈ జోడింపులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి, రష్యా పరిస్థితులకి అనుగుణంగా మార్క్సిజాన్ని వర్తింపజేసి అక్కడ విప్లవం జయప్రదం చేసి, విప్లవం తర్వాత సోషలిజాన్ని నిర్మించడం అనేటువంటి దానికి అవసరమైన పునాదులు వేయడం, ఇది ఒక భాగం. కానీ లెనిన్ కేవలం రష్యాకే తన ఆలోచనని, తన కృషిని పరిమితం చేయలేదు. మార్క్సిజాన్ని ఒక సిద్ధాంతంగా తాజాపరచడంలో కూడా ఆయన పాత్ర ఉంది. ఇది ప్రత్యేకంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళా ఇప్పుడు లెనిన్ మరణించి 100 సంవత్సరాలైంది. ఈ కాలంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రపంచవ్యాపితంగా ఆయా దేశాల్లో ఎదుర్కొన్నటువంటి భిన్నమైన వైవిధ్యంతో కూడిన రకరకాల అనుభవాలు, శత్రువు తాలూకా తాజా పరిస్థితి, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మార్క్సిజం, లెనినిజాన్ని మళ్ళా మరింత పెంపొందించి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ తరం కమ్యూనిస్టుల మీద ఉంది. అప్పుడు చెప్పింది మనకు ఒక కరదీపికగా ఉపయోగపడుతుందే తప్ప అంతకు మించి ప్రతి దానికి పరిష్కారం అందులో వెతుక్కోవచ్చు అన్నంత మనం దాన్ని తేలిగ్గా చూడకూడదు. అది మనకు ఒక మార్గదర్శి. ఆ రకంగా చూసుకున్నప్పుడు లెనిన్ ప్రపంచ పరిస్థితులు మొత్తానికి మార్క్సిజాన్ని వర్తింపజేసేలాగా ఆయన ప్రపంచం మొత్తం విప్లవాలు ఎలా రావాలి, కార్మిక వర్గం సోషలిజాన్ని నిర్మించడంలో ఏ దేశంలోనైనా చేపట్టాల్సిన కనీసమైనటువంటి పనులు ఏమిటి, నిర్మించుకోవాల్సిన నిర్మాణం ఏమిటి, ఇలాంటివన్నీ కూడా ఆయన తన రచనల్లో చెప్పాడు. ముఖ్యంగా ఆయనవి 4 రకాలుగా ఆయన రచనల్ని చెప్పొచ్చు. మొట్టమొదటిది కార్మిక కర్షక ఐక్యతకు సంబంధించి. మనకి చరిత్రలో ప్యారిస్ కమ్యూన్ అనుభవం ఉంది. 1871లో మొట్టమొదటిసారి కార్మిక వర్గం ప్యారిస్లో అక్కడున్న పెట్టుబడిదారీ వర్గాన్ని, మిలిటరీని అందరినీ తరివేసి ఆ ప్రభుత్వ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఒక 3 నెలల పాటు అక్కడ కార్మిక వర్గ రాజ్యం సాగింది. 3 నెలల కాలంలో వాళ్ళు చాలా మంచి మార్పులు కూడా చేయగలిగారు. కానీ ఆ ప్రభుత్వం నిలబడలేదు. ఎందుకంటే అధికారాన్ని పోగొట్టుకుని ప్యారిస్ నగరం దాటి సరిహద్దుల్లోకి పారిపోయినటువంటి పెట్టుబడిదారులు, వాడి తాలూకా తాబేదారులుగా ఉన్న సైన్యం, గ్రామసీమల్లో ఉన్న రైతాంగాన్ని కూడగట్టి వాళ్ళని తప్పుదోవ పట్టించి వాళ్ళందరితో కలిసి ఈ కార్మిక వర్గ రాజ్యాన్ని కూలదోసి ఆ రాజ్య అధికారం నడుపుతున్నటువంటి కార్మిక వర్గాన్ని కొన్ని వేల మందిని ఊచకోత కోసి చంపేశారు. దాన్ని ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొని వాళ్ళకి మద్దతు, కార్మిక వర్గానికి మద్దతుగా నిలిచినటువంటి మార్క్స్, ఎంగిల్స్ తర్వాత ఏం చెప్పారంటే, కార్మిక వర్గం విప్లవకర వర్గమే, విప్లవం తీసుకురావాల్సింది కార్మిక వర్గమే, కానీ కార్మిక వర్గం ఒక్కటే ఆ పని చేయలేదు, కార్మిక వర్గానికి రైతాంగం యొక్క తోడ్పాటు కూడా అవసరం, కార్మిక కర్షక ఐక్యత కావాలి అని చెప్పారు. రష్యాలో ఈ కార్మిక వర్గ ఐక్యత, కార్మిక కర్షక ఐక్యతని ఎలా సాధించాలి,
దాని మీద చర్చ జరిగింది. రైతాంగం అంటే మొత్తం రైతులందరూ అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ లెనిన్ ఒక గొప్ప అధ్యయనం చేసి రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి అన్న పుస్తకాన్ని రాశాడు. 1898లో రాశాడు. రాసి అందులో రష్యాలో పెట్టుబడిదారీ వర్గం ఎలా అభివృద్ధి చెందిందనేది మాత్రమే కాకుండా, దాని మూలాలు ఏమిటనేది మాత్రమే కాకుండా, వ్యవసాయ సంబంధాలు, భూ సంబంధాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని కూడా విశ్లేషించి, ఏ ఏ రైతాంగం అంటే ఒకే వర్గం కాదు, భూస్వాముల నుంచి పేద కూలీల దాకా వివిధ దొంతరలు ఉంటాయి. ఏ దొంతరలని ఏ ప్రాతిపదికన మనం గుర్తించాలి, ఆ ప్రాతిపదికని సూచించాడు. కొన్ని వర్గాలు రైతాంగం మనతో కలుస్తారు, కొన్ని వర్గాల రైతులు మనకు శత్రువులుగా ఉంటారు. భూస్వాములు లాంటి వాళ్ళు మనకు శత్రువులైన పెట్టుబడిదారులతో చేతులు కలుపుతారు. తక్కిన రైతాంగాన్ని అంతటినీ మనం ఏకం చేయాలి అనేటువంటిది దాని నిర్దిష్టత. మార్క్స్ ఎంగెల్స్ ఇచ్చిన కార్మిక కర్షక ఐక్యత అనే నినాదానికి ఒక నిర్దిష్టమైన రూపం ఏ దేశంలోనైనా రైతాంగంలోని వర్గీకరణని చేయడానికి అవసరమైన మూల సూత్రాల ప్రాతిపదికని ఇచ్చాడు. ఇది ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఆయన చేసినటువంటి ఒక కంట్రిబ్యూషన్. తర్వాత ఏం చేశాడు, రష్యాలో విప్లవం తీసుకురావాలంటే మిత్రవర్గం రైతాంగం ఎవరిని కలుపుకోవాలనేది నిర్ధారణ అయిన తర్వాత మన శత్రువర్గం పరిస్థితి ఏమిటి? రష్యాలో అప్పటికింకా ఫ్యూడల్ రాచరికం, ఆ ప్రభుత్వాలు ఉన్నాయి, పెట్టుబడిదారీ వర్గం కూడా ఉంది. ఈ పెట్టుబడిదారీ వర్గం రష్యాలో ప్రజాతంత్ర విప్లవాన్ని జయప్రదం చేస్తుందా? ఇప్పుడు ఫ్రాన్స్లో, బ్రిటన్లో, జర్మనీలో, పశ్చిమ యూరోప్ దేశాల్లో పెట్టుబడిదారీ వర్గం రైతాంగాన్ని కలుపుకుని రాచరికాన్ని, ఫ్యూడల్ ప్రభుత్వ శక్తుల్ని కూలదోసి పెట్టుబడిదారీ ప్రజాతంత్ర విప్లవం తీసుకొచ్చాయి. ఫ్రెంచ్ విప్లవంతో ప్రారంభమై అన్ని దేశాల్లోనే విప్లవాలు జరిగాయి. అక్కడ పెట్టుబడిదారీ వర్గమే ఫ్యూడల్ శక్తుల్ని కూలదోసే విప్లవానికి నాయకత్వం వహించింది. కానీ రష్యాలో ఆ రకంగా వ్యవహరించేటటువంటి పరిస్థితి లేదు. రష్యాలో ఉన్న పెట్టుబడిదారీ వర్గం ఈ ఫ్యూడల్ శక్తులతో చేయి కలిపేటటువంటిదే తప్ప వాళ్ళని కోల్దోయడానికి మనతో కలిసి రాదు అనే నిర్ధారణకు వచ్చాడు. వచ్చినప్పుడు ఎటువంటి ఎత్తుగడలు ఉండాలి? దీన్ని సోషల్ డెమోక్రసీలో 2 ఎత్తుగడలు అనేటువంటి పుస్తకంలో వివరించాడు. ఇప్పటికే మిత్రులు కామ్రేడ్ సిద్ధయ్య గారు దీని మీద క్లాస్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇక తర్వాత సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ. మన దేశంలో విప్లవం తీసుకురావాలంటే కేవలం దేశంలో ఉన్న వర్గాలను అధ్యయనం చేస్తే చాలదు. అంతర్జాతీయ పరిస్థితులు, బలాబలాలు కూడా వాటిలో కూడా మనకు అనుకూలత ఉండాలి. ఇప్పుడు సామ్రాజ్యవాదం పరిస్థితి ఏమిటి? ఆ సామ్రాజ్యవాదం వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటున్న పరిస్థితి, మార్కెట్ల కోసం కొట్లాడుకుంటున్నారు. ఆ కొట్లాడుకుంటుండడం మనకి లాభదాయకం, మనకు ఉపయోగించుకోవాలి. అందులో బలహీనమైనటువంటి శక్తిగా రష్యా ఉంది. మొత్తం సామ్రాజ్యవాదులు అందరూ కలిసి ప్రపంచాన్ని ఒక గొలుసులాగా బంధించారు. ఆ గొలుసులో బలహీనంగా ఉన్న లింకు రష్యా. ఈ లింకు మనం బదలు కొడితే సామ్రాజ్యవాదం పట్టుని దెబ్బతీయగలుగుతాం, మన దేశంలోనూ విప్లవం తీసుకురాగలుగుతాం అని చెప్పాడు. అంటే రష్యాలో విప్లవం రావడం కేవలం రష్యా కోసమే కాదు, ప్రపంచం మొత్తం మీద సామ్రాజ్యవాదాన్ని దెబ్బతీస్తుంది అది అనే ఒక అంతర్జాతీయ దృక్పథాన్ని ఆ గ్రంథంలో రాశాడు. 1916లో, ఇంకో ఏడాదిలో రష్యాలో విప్లవం వస్తుందనగా పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయనేటువంటి నిర్ధారణకు రావడానికి ఈ అంతర్జాతీయ దృక్పథాన్ని ఆయన అనుసరించాడు. మిగిలిన యూరోపియన్ పార్టీలు ఆ విధంగా అనుసరించకపోవడం వల్ల అక్కడ విప్లవాలు వచ్చే అవకాశాలను వాళ్ళు జారవిడుచుకున్నారు. కానీ రష్యాలో లెనిన్ నాయకత్వంలో విడుచుకోకుండా దాని విప్లవాన్ని జయప్రదం చేశారు. ఇది మరొక కంట్రిబ్యూషన్. తర్వాత ఈ విప్లవాన్ని తీసుకొచ్చేటటువంటిది ఎవరు? కార్మిక వర్గం కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో తీసుకురావాలి. అప్పుడు అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం ఎలా ఉండాలి? విప్లవాన్ని సాధించే ఆయుధం ఎలా ఉండాలి? కమ్యూనిస్ట్ పార్టీ ఎలా ఉండాలి అనేది వచ్చినప్పుడు 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు. అంటే పార్టీలో ఈ నిర్మాణం ఎలా ఉండాలనే దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది.
పార్టీ రెండుగా చీలిపోయింది. మెన్షివిక్కులు, బోల్షివిక్కులు అని. మైనారిటీలు మెన్షివిక్కులుగా, మెజారిటీ బోల్షివిక్కులుగా చీలిపోయారు. ఈ చీలిక వెనకాతల మెన్షివిక్కుల యొక్క వాదనలు ఏమిటి, వాళ్ళ దివాళా కోరతనం ఏమిటి, బోల్షివిక్కుల యొక్క వాదనల యొక్క శాస్త్రీయత ఏమిటి, ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు వాళ్ళ వాదనలు ఎలా జరిగాయి అనేటువంటిది ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్న పుస్తకంలో ఆయన చాలా వివరంగా తెలియజేశారు. వీటికంటే ముందే 1903లో ఏం చేయాలి అన్న పుస్తకాన్ని ఆయన రాశారు. ఇవాళ మనం దాని గురించి చర్చించుకోబోతున్నాం. ఏం చేయాలన్న పుస్తకం ఎప్పుడు రాశారు? విప్లవం చాలా వెనకపట్టు పట్టి ఊపు అందుకోని పరిస్థితుల్లో రాశారు. జారు చక్రవర్తి చాలా తీవ్రమైన నిర్బంధాన్ని విప్లవకారులందరి మీద ప్రయోగిస్తూ ఎక్కడా స్వేచ్ఛ లేని వాతావరణాన్ని సృష్టించిన నేపథ్యంలో ఈ పుస్తకం రాశారు. ఈ పత్రికని కూడా రహస్యంగా నడుపుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. అప్పుడు ఎవరైనా ఒక కరపత్రం పంచినా వాడిని పోలీసులు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అంటే తీవ్రమైన నిర్బంధం విప్లవోద్యమాల మీద ప్రయోగిస్తున్నప్పుడు ప్రజా ఉద్యమం బలహీనంగా ఉన్న దశలో ఏం చేయాలి పుస్తకం రాశారు. ఇప్పుడు మనకు కూడా అందులోని కొన్ని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. కాబట్టి ఏం చేయాలి పుస్తకంలోని అంశాలు మనం చదువుతుంటే ఇది మన గురించే లెనిన్ రాశారు అన్నంతగా మనకి కనెక్ట్ అవుతాయి అందులో ఉన్నటువంటి విషయాలు. ఆ రకంగా ఏం చేయాలి పుస్తకం అంతకుముందు ఆ తర్వాత రాసిన ఏం ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు, ఈ రెండు అంతర్జాతీయంగానే కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం యొక్క ప్రాథమిక సూత్రాలు వాటిని రూపొందించుకోవడానికి మార్గదర్శకాలుగా పనిచేసాయి. అందుకని ఓవరాల్గా చూసుకున్నప్పుడు లెనిన్ మార్క్సిజాన్ని ఒక సిద్ధాంతంగా ఉన్నదాన్ని ఆచరణలోకి తీసుకురావడమే కాకుండా ఆచరణలో దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లి విజయం సాధించాలి, సోషలిజాన్ని ఎలా నిర్మించాలి అనేంత వరకు ఆయన లెనినిజం ద్వారా మార్క్సిజాన్ని సుసంపన్నం చేశాడు, దాని విలువని పెంచారు. అందుకని మార్క్సిజం లెనినిజం అనేటువంటిది కలిపే మనం అంటాం. మార్క్సిజం అని ఒక్కటే మనం జనరల్గా ఒకవేళ ఎక్కడైనా మార్క్సిజం అని చెప్పినా అది లెనినిజంతో కలిసి ఉన్న మార్క్సిజమే. ఈ రెండింటిని విడదీయలేము. ఎలాగైతే మార్క్స్ ఎంగిల్స్ ఇద్దరిని విడదీసి చూడలేమని చెప్తామో మార్క్సిజాన్ని లెనినిజాన్ని కూడా మనం విడదీసి ఇప్పుడు నేర్చుకోవడం అనేటువంటిది జరిగేది కాదు. ఇది ఇందులో ఈ పుస్తకంలో ప్రధానంగా ఒక 6 అంశాలు ఉన్నాయి. ఒక 6 అంశాల వరకు ఉన్నాయి. ఈ అంశాలను నేను క్లుప్తంగా మీకు ఇప్పుడు వివరిస్తాను. మొదటిది ఆయన ఏం చెప్పాడంటే, ఈ పుస్తకం ప్రధానంగా రాసింది కమ్యూనిస్టుల కోసం రాశాడు, ప్రజానీకం కోసం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది కమ్యూనిస్టుల కోసం రాసింది. వాట్ ఈస్ టు బి డన్ అని కింద ట్యాగ్ లైన్, ది బర్నింగ్ క్వశ్చన్స్ ఆఫ్ అవర్ మూమెంట్. అంటే ఈరోజు మనం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు సంబంధించినటువంటిది అనేటువంటిది ఆయన అందులో రాశాడు. మన కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఎదురవుతున్న బర్నింగ్ క్వశ్చన్స్, మనకి అటువంటి ప్రశ్నలే ఈరోజు ఎదురవుతున్నాయి. వివరణలో మీకు ఒక్కొక్కటి వస్తుంది. ఇందులో ఆయన మొట్టమొదటి ఎత్తుకోవడం ఏం చెప్పాడంటే సిద్ధాంత ప్రాధాన్యత. సిద్ధాంత ప్రాధాన్యత, మనం సిద్ధాంతాన్ని దానికి ఇవ్వాల్సినటువంటి విలువ ఇవ్వకుండా రోజువారీ పనిలో మనం మార్క్సిస్టు సిద్ధాంతానికి ప్రాధాన్యతనివ్వకుండా రోజువారీ పని మనం చేసుకుపోవచ్చు. ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు ఆ సిద్ధాంతం గురించి ఆలోచిద్దాం అనే ధోరణి ఎంత ప్రమాదమో ఎంత నష్టదాయకమో ఆయన చెప్పాడు. ఆ చెప్తూ ఆయన జర్మన్ విప్లవోద్యమాన్ని ఇంగ్లీష్ విప్లవోద్యమాన్ని రెండింటినీ పోల్చి చూపాడు. ఇంగ్లాండ్లో సిద్ధాంతానికి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఆచరణలో వాళ్ళ ఉద్యమం ఎలా నడుపుకోవాలనేటువంటిది, కార్మికుల్లో వాళ్ళ సంఘాలని నిర్మించుకోవడం ఎలా చేయాలి అనే దానికే వాళ్ళు పరిమితం అయ్యారు. అందువల్ల వాళ్ళు ఎంత చప్పగా ఉన్నారు, ఎటువంటి కీలకమైన పాత్ర పోషించలేని పరిస్థితుల్లో ఎలా పడ్డారో చూపించాడు. జర్మన్ కార్మిక ఉద్యమం, దాన్ని నడుపుతున్నటువంటి కమ్యూనిస్టులు సిద్ధాంతానికి ఆచరణకి సమతూకాన్ని సాధించినందువల్ల వాళ్ళ ఉద్యమం ఎంత వేగంగా ముందుకు పోయింది అనేటువంటిది ఆయన చెప్పాడు. నిజానికి ఆ రోజు ప్రపంచంలోనే జర్మన్ కమ్యూనిస్టు పార్టీ దాదాపు 3.5 లక్షల పైబడి సభ్యత్వంతో ఉన్న పార్టీలన్నింటిలోకి, రష్యన్ పార్టీ కన్నా కూడా ఒక దశలో బలంగా ఉండిన పార్టీ.
జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ. అది ఏ రకంగా వాళ్ళు సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇచ్చారు అనేది, సిద్ధాంతానికి ప్రాధాన్యతనిచ్చిన పార్టీ ఎలా బలపడుతుంది, దాన్ని విస్మరించిన పార్టీ ఎలా బలహీనపడుతుంది అనేటువంటి చెప్పాడు. ఈరోజు ఆ పాయింట్, ఈ సిద్ధాంత ప్రాధాన్యత అనే అంశం మనకి ఈరోజు ఎంత అవసరమో మనం ఈరోజు చూస్తున్నాం. అందుకని నేను మన పార్టీ పరిస్థితి గురించి నేను చెప్పదలుచుకోలేదు. కానీ కార్యకర్తలకి, మన అందరికీ కూడా, మన కమ్యూనిస్టులందరికీ కూడా సిద్ధాంత ప్రాధాన్యత అనేటువంటిది ముందు అర్థం కావాలి. అది ఈ ఏం చేయాలి పుస్తకంలో మొదటి పాయింట్. రెండవది ఏం చెప్పాడు, కార్మిక ఉద్యమం, విప్లవం తీసుకురావాల్సింది కార్మిక వర్గం. ఆ కార్మికోద్యమం యొక్క స్వభావం ఏమిటి, కమ్యూనిస్టులు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పినప్పుడు, కార్మిక ఉద్యమానికి సహజ సిద్ధంగా ఉండే లక్షణం పెట్టుబడిదారీ వర్గంతో పోరాటం చేయడం. పెట్టుబడిదారీ వర్గంతో పోరాడండి అని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మనం చెప్పకపోయినా వాళ్ళు పోరాడుతుంటారు. ఆ వర్గ వైరుధ్యం, పెట్టుబడిదారుడు ఆ వర్గం సృష్టించేటువంటి సమస్యలు, వాళ్ళు చేసే దాడి, వీళ్ళ శ్రమని కొల్లగొట్టేటువంటి తీరు, ఇవి నిరంతరం పెరుగుతూ ఉండి కార్మికుల్ని పోరాటాల్లోకి నెడతాయి. పనిభారం పెంచడము, జీతాలు పెంచకపోవడము, ఉద్యోగాలు తొలగించడము, పనిలో వేధింపులో, అక్కడ సౌకర్యాలు రక్షణ లేకపోవడము, అనేక రూపాల్లో పెట్టుబడిదారీ వర్గం కార్మికుల మీద ఎప్పుడూ దోపిడీని పెంచుతూనే ఉంటుంది. కార్మికులు ప్రతిఘటించకపోతే ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అనివార్యంగా కార్మికులు పెట్టుబడిదారీ వర్గంతో పోరాడతారు. ఈ పోరాటాలు ఆటోమేటిక్గా అదేం విప్లవం అయిపోదు. మీరు ఎంత పోరాడినా కూడా అవి ఆటోమేటిక్గా పోరాటాలుగా పరిణామం చెందవు. అందుకని ఈ పోరాటాల స్వభావం ఏమిటనేటువంటిది రెండో పాయింట్లో ఆయన వివరించాడు. ఆయన ఇక్కడ ఒక పదం ఉపయోగించాడు, ఏమిటది, ప్రాప్తకాలజ్ఞత. ఇంగ్లీష్లో స్పాంటేనిటీ అని అంటాం. ప్రాప్తకాలజ్ఞత అంటే అప్పటికప్పుడు మనకి ఆ క్షణంలో మనం నిలదొక్కుకోవడం కోసం, మన మనుగడ కోసం మనం ఏం చేస్తాం, ఏ రకంగా ప్రతిస్పందిస్తాం అనేటువంటి దాని నుంచి ప్రాప్తకాలజ్ఞత వస్తుంది. అంటే అప్పటికప్పుడు పుట్టుకొచ్చేటటువంటి ప్రతిస్పందన. పెట్టుబడిదారీ వర్గం చేసే దుర్మార్గాలకి కార్మిక వర్గంలో అప్పటికప్పుడు పుట్టుకొచ్చే ప్రతిస్పందననే ప్రాప్తకాలజ్ఞత అని అంటాం. ప్రాప్తకాలజ్ఞత ఎక్కడికి దారితీస్తుంది? ఎక్కడికి దారితీస్తుందంటే కొన్ని పోరాటాలకు దారితీస్తుంది. ఒక్కోసారి ఆ పోరాటాల్లో కొన్ని విజయాలు రావచ్చు, ఒక్కోసారి ఆ పోరాటాలు ఓడిపోవచ్చు. గెలిచినా ఓడినా అక్కడితో ఆగిపోతుంది. పెట్టుబడిదారుడి మీద పోట్లాడాలి అంటే దాని అర్థం పెట్టుబడిదారులే లేనటువంటి సోషలిజాన్ని నిర్మించడం అనేటువంటిది కాదు. ఇలాంటి పోరాటాలు ఎన్ని చేసినా, అంటే పెట్టుబడిదారుడి మీద పోరాటం, జీతాలు పెంచే పోరాటాలు, పనిభారం తగ్గించే పోరాటాలు, అదనపు ఉద్యోగాల కోసం చేసే పోరాటాలు, సౌకర్యాల కోసం చేసే పోరాటాలు, ఇలాంటివన్నీ చేసినా పెట్టుబడిదారుడు పెట్టుబడిదారుడుగానే ఉంటాడు, కార్మికులు కార్మికులుగానే ఉంటారు. ఒక దశలో దోపిడీ కొంచెం ఎక్కువ తీవ్రంగా ఉండొచ్చు, ఇంకో దశలో దోపిడీ కొంచెం తక్కువ తీవ్రంగా ఉండొచ్చు. మొత్తం మీద దోపిడీ ఉంటుంది, కార్మికుడు ఉంటాడు, పెట్టుబడిదారులు ఉంటారు, పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఈ దశ ఇలాగే ఉండాలి అనేది కోరుకునేవాళ్ళు కార్మిక సంఘాల్లోనే, సంస్కరణవాద సంఘాలు ఇలా కోరుకుంటాయి. సోషలిజం గురించి బయట ఉపన్యాసాలు చెప్పేటటువంటి సంస్కరణవాద సంఘాలు కూడా ఇలాంటి కోరుకుంటాయి. ఇక బూర్జువా పార్టీల నాయకులు నడిపే ట్రేడ్ యూనియన్లు అయితే ఇదే శాశ్వతంగా ఇలాగే ఉండాలని కోరుకుంటాయి. ఎందుకంటే వాళ్ళకి పెట్టుబడిదారీ వర్గం అక్కడ ఉండాలి. ఇప్పుడు ఐఎన్టీయూసీ లాంటి సంఘాలు ఉన్నాయి, వాళ్ళ వెనకాతలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడిదారీ పార్టీ, వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థ ఉండాలని కోరుకుంటారు, దాన్ని కాపాడాలని కోరుకుంటారు. కాబట్టి ప్రాప్తకాలజ్ఞత కార్మికులలో ఉండాలి అనేటటువంటిది ఈ సంస్కరణవాద సంఘాలు కోరుకుంటాయి. కానీ మనం కమ్యూనిస్టులు ఏం కోరుకుంటున్నాం? ఇక్కడ మొదలుపెట్టి మొత్తం అధికారాన్నే కార్మిక వర్గం కైవసం చేసుకునే పోరాటం దాకా అది డెవలప్ అవ్వాలి, మనం విప్లవం తీసుకురావాలని మనం అనుకుంటాం.
మనకి సంస్కరణవాద సంఘాలకి తేడా అది. అయితే కార్మికులలో ఆ సోషలిజం కావాలనే చైతన్యం రావాలి. ఎలా వస్తుంది? కార్మికులు తమంతట తాము జరిపే పోరాటాలలో వారికి వచ్చేటటువంటిది వర్గ చైతన్యం, సంఘ చైతన్యం మాత్రమే. ఒక సంఘంగా ఏర్పడాలి, మనం ఐక్యంగా ఉండాలి, పెట్టుబడిదారుడు మన శత్రువు, మనమందరం ఒకటి, మనం వాడి మీద పోట్లాడాలి. అక్కడ ఆగిపోతుంది. ప్రాప్తకాలజ్ఞత అంటే అక్కడితో ఆగిపోతుంది. అసలు మనం పోరాటమే అవసరం లేకుండా మొత్తం ఈ సమాజంలో సంపదనంతని సృష్టించింది మనమే. ఆ సంపద మీద సర్వాధికారాలు మనకే ఉండాలి. ఈ పెట్టుబడిదారుడు అనేవాడు ఈ సమాజానికి అవసరం లేని ఒక పనికిమాలిన వస్తువు, వీడిని తీసి అవతల పారేయాలి అనేటువంటి సోషలిస్ట్ చైతన్యం కార్మిక వర్గ పోరాటాలు ఎన్ని జరిపినా ఆ పోరాటాల్లో తనంతట తాను ఈ సోషలిస్ట్ చైతన్యం పుట్టుకురాదు. దీన్ని వెలుపల నుంచి అందించాలి అని చెప్పాడు. రోజువారీ పోరాటాల్లో పెట్టుబడిదారులతో వర్గ శత్రువుతో నిమగ్నమై ఉన్న కార్మిక వర్గాలకి ఆ సంఘాలకి కూడా దానంతటది సోషలిస్ట్ చైతన్యం ఆ పోరాటాల్లోంచి పుట్టుకురాదు. మనం కమ్యూనిస్టులుగా బయట ఉన్నటువంటి వాళ్ళు ఆ పోరాటంలో పాల్గొంటున్న కార్మికులకి ఆ చైతన్యం మనం కల్పించాలి. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటిది ఒకటి అవసరం. ఎందుకు వేరే కమ్యూనిస్ట్ పార్టీ? కార్మిక వర్గానికి అధికారం కావాలనుకున్నప్పుడు కార్మికులందరినీ ఆర్గనైజ్ చేసి ట్రేడ్ యూనియనే పోరాడి పిలుపునిచ్చి సోషలిజాన్ని సాధించే పని చేయొచ్చు కదా. కానీ కార్మిక వర్గానికి ట్రేడ్ యూనియన్కి తనంతట తానుగా సోషలిస్ట్ చైతన్యాన్ని సంతరించుకోలేదు, అది పొందలేదు. ఇది ప్రాప్తకాలజ్ఞత అంటే అర్థం. ఆ ప్రాప్తకాలజ్ఞత దశలోనే ఉండిపోవాలని తత్తిమా సంఘాలన్నీ కోరుకుంటాయి. కానీ విప్లవకరం సంఘాల్లో పనిచేసే మనం కమ్యూనిస్టులు, మనం కార్మిక వర్గ చైతన్యాన్ని సోషలిస్ట్ చైతన్యంగా పెంపొందించాలి అని మనం అనుకుంటాం. ఈ పెంపొందించే పని పోరాటాలది కాదు. ఆ పోరాటాలు ఎంత చేసినా వాళ్ళకి ఆ చైతన్యం రాదు. ఆ పోరాటాలకే పరిమితం అయితే ఆ పోరాటాలు చేస్తున్న కార్మిక వర్గానికి కమ్యూనిస్టులు పూనుకుని ప్రయత్నపూర్వకంగా చాలా చైతన్యయుతంగా మనం బుర్రలో ఆ విషయాన్ని మర్చిపోకుండా చైతన్యయుతంగా కమ్యూనిస్టులు పూనుకుని కార్మిక వర్గానికి సోషలిస్ట్ చైతన్యాన్ని కలిగించే పని చేయాలి. అందుకనే మనం అడుగుతుంటాం అప్పుడప్పుడు సమీక్షల్లో, కార్మిక సంఘాలలో ఉండే పార్టీ శాఖలో వీళ్ళందరినీ అడుగుతుంటాం, ఎంతమంది కార్మికుల్ని మీరు మిలిటెంట్లుగా గుర్తించారు, ఎంతమందికి మీరు కమ్యూనిస్ట్ పార్టీ క్లాసులకు తీసుకొచ్చారు, ఎంతమందిని ఆక్సిలరీల్లో చేర్చారు, ఎంతమందిని పార్టీ సభ్యులుగా తయారు చేశారు, ఇలాంటివి అడుగుతూ ఉంటాం. ఇప్పుడు ఏమొస్తుంది? ఎవరు ముందుకు రావడం లేదండి. ఉద్యమం ఊపుగా ఉన్నప్పుడు చాలామంది వస్తారు, ఉద్యమం బలహీనపడుతున్నప్పుడు తక్కువ మంది వస్తారు. కానీ ఎల్లకాలం అలా ఉండిపోదు. ఇప్పుడు సంక్షోభం ముదురుతోంది. మనతో ప్రమేయం లేకుండానే చాలామంది కార్మికులు పోరాటాలు చేస్తున్నారు. రోజు చూస్తున్నాం కదా మన కళ్ళెదురుగుండా. వివిధ తరగతుల ప్రజలు కూడా పోరాడుతున్నారు సంక్షోభ భారం వల్ల. మన భారం కాలంలో వాళ్ళు పోట్లాడతారు, తర్వాత మళ్ళీ అవి చెప్పబడిపోతాయి. మనం ఏమీ చేయకుండా ఆ పోరాటాలకు మద్దతు తెలిపి అక్కడితో ఆగిపోతే కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం జరగదు. మనం ఈ సమయంలోనే చురుకుగా జోక్యం చేసుకుని వాళ్ళలోంచి మనం మిలిటెంట్లని గుర్తించి సమరశీలంగా పోట్లాడిన వాళ్ళని గుర్తించి వాళ్ళకి కమ్యూనిస్ట్ చైతన్యం కలిగించాలి. అందుకని ప్రాప్తకాలజ్ఞతతో ఉంటారు వాళ్ళు అనేది మన బుర్రలో ఉంటే తప్ప కమ్యూనిస్టు కృషి, దానికి ఉన్న ప్రాధాన్యత, మనం చేయాల్సిన పని ఏమిటనేటువంటి దాని మీద ఫోకస్ రాదు. ఆ ట్రేడ్ యూనియన్ ఎలా నడపాలా అనే పనిలోనే ఎక్కువ మంది ఉండిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది మొదటి పాయింట్. సోషలిస్ట్ చైతన్యం ఎలా వస్తుంది, వర్గ చైతన్యం అంతకంటే దిగువ స్థాయిలో ఎలా ఉంటుంది, ఈ రెండింటికి ఉన్న తేడా ఏమిటి, ఇది ఈ పాయింట్లో లెనిన్ వివరించాడు తన పుస్తకంలో. ఈ తర్వాత పాయింట్ ఆయన చెప్పింది ఏంటంటే, ఈ సోషలిస్ట్ చైతన్యాన్ని కార్మిక వర్గానికి కల్పించడంలో ఒక పెద్ద ఆటంకం ఎదురవుతోంది మనకి. అదేమిటి అంటే
ఆర్థిక తత్వం అని అన్నాడు. ఆర్థిక తత్వం ఇది ఒక జబ్బు. ఎవరికి ఉండే జబ్బు ఇది? కార్మికులకు ఉండే జబ్బు కాదు, ఇది కమ్యూనిస్టులకు ఉండే జబ్బు. ఇది గుర్తుపెట్టుకోండి. మన వాళ్ళు సాధారణంగా చాలా యథాలాపంగా మాట్లాడుతూ కూడా చెప్తారు, ఏముందండి కార్మికులు ఎప్పుడు వాళ్ళ జీతభత్యాల గురించి మాట్లాడితే వింటారు, వాళ్ళకు వచ్చే తక్షణ సమస్యల గురించి మాట్లాడితే వింటారు, మనం విప్లవం గురించో ఇంకో దాని గురించో మాట్లాడితే వాళ్ళు వినరు. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళు జీతభత్యాల గురించి, వాళ్ళ ఇమీడియట్గా ఉండే వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతూ ఏదో ఒక రోజున వాళ్ళలో ఈ సోషలిస్టు చైతన్యాన్ని తెచ్చుకునేటువంటి ఆ పరిస్థితి వాళ్ళకు వస్తుంది. నెమ్మదిగా ఇది ఇలా పరిణమించి ఈ ఆర్థిక పోరాటాలు ఇలాగ సాగి అవే ఒక సోషలిస్ట్ చైతన్యంలోకి వాళ్ళని తీసుకెళ్తాయి. ఇది మనం పురాణాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు కదా, అదే పని చేస్తూ ఉంటాడు వాడు. ఓం నమ శివాయ లేకపోతే ఓం నారాయణాయ ఏదోలా అంటూ సంవత్సరాలు కూర్చుంటే ఏదో రోజు దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అలాగ కార్మికుల్లో మనం ఈ రోజువారీ సమస్యల మీద వాళ్ళని అలా ఉద్యమాల్లోకి నడిపిస్తూ ఈ సంఘాలు, సభ్యత్వాలు, కమిటీలు, కాన్ఫరెన్సులు జరుపుకుంటూ అలాగా మనం కొనసాగిస్తే ఆ కార్మికుల్లో ఏదో రోజు వాళ్ళలో మార్పు కలిగి వాళ్ళు సోషలిజం తెచ్చుకుందామని బయలుదేరతారు అనేది అది ఆర్థిక తత్వం చెప్పేది. ఇది కార్మికుల్లో ఉన్న ఆలోచన కాదు. కార్మికులకు అసలు సోషలిజం గురించిన ఆలోచనే రాదని ముందు చెప్పాడు. అది బయట నుంచి కలిగించాలి అని చెప్పాడు. వాడు పెట్టుబడిదారుడు లేని ఒక సమాజాన్ని వాడంతటా వాడు ఊహించుకోలేడు. వాడి ప్రపంచమే ఆ ఫ్యాక్టరీయో లేకపోతే యజమాని, ఆ సంస్థ, ఆ సంబంధాల్లోనే వాడు ఊహించుకుంటాడు. ఈ యజమానులే లేని ఒక సమాజాన్ని సాధించవచ్చు అనేటువంటి ఆలోచన వాడంతటా వాడికి రాదు. అది బయట నుంచి కలిగించాలి. కలిగించాల్సిన కమ్యూనిస్టుల్లో ఉండే జబ్బు ఆర్థిక తత్వం. ఆర్థిక తత్వం అనేటువంటిది దాని సారాంశం ఏమిటంటే, మనం కార్మికుల చైతన్య స్థాయి చాలా తక్కువగానే ఉంటుంది గనుక మనం వాళ్ళకి ముందు వాళ్ళు ఏ సమస్యల గురించి స్పందిస్తారో వాటి మీద మనం పనిచేస్తూ మనం అలా కొనసాగిస్తూ ఉంటే ఏదో ఒక రోజున వాళ్ళు విప్లవ సిద్ధాంతం వైపు వాళ్ళే మొగ్గు చూపుతారు. అప్పుడు ఆ సిద్ధాంతాన్ని వాళ్ళకి నేర్పి విప్లవంలోకి తీసుకెళ్తాం. ఇది చాలా తప్పు ఆలోచన అని లెనిన్ చాలా చాలా పదునుగా ఈ ఏం చేయాలి పుస్తకంలో విమర్శిస్తాడు. మీరు మన కార్మికోద్యమాల్లో పనిచేస్తున్న మన కమ్యూనిస్టుల్లో నాయకులతో సహా మన వాళ్ళందరిలో ఈ ఛాయలు, ఆర్థిక తత్వపు ఛాయలు మనకు కనబడుతూనే ఉంటాయి. మీరు పరిశీలిస్తే మనం ఈ కార్మికులకు చైతన్యం లేదు, వాళ్ళని పోరాడమని చెప్పినా పోట్లాడరు. ఈ సరళీకరణ విధానాలు అసలు దీనంతటికీ మూలం అంటే వాళ్ళకి అదేం అర్థం కావడం లేదు. ఇలాగ మనం కార్మికుల చైతన్యం బాగా తక్కువగా ఉందని, మనమేమో చాలా పై స్థాయి చైతన్యంలో ఉన్నామని, మన స్థాయికి వాళ్ళని తీసుకురావాలంటే చాలా సమయం పడుతుందని ఇలా రకరకాలుగా భావించే వాళ్ళు ఉన్నారు. అంటే కమ్యూనిస్టుల చైతన్యం బాగా ఎక్కువ, కార్మికుల చైతన్యం బాగా తక్కువ. వాళ్ళు మన స్థాయికి రావాలంటే మనం వాళ్ళని చాలా కాలం ఓపికగా వాళ్ళ మధ్య పనిచేయాలి. అప్పుడు వాళ్ళకి అదే చైతన్యం వస్తుంది. మనం ఎక్కి కూర్చున్నాం, కొండ దిగువన వాళ్ళు ఉన్నారు, మనం అలా పిలుస్తూ ఉంటే ఏదో రోజు వాళ్ళు కొండెక్కుతారు అనేది. అందుకనే దానికి లెనిన్ పెట్టిన పేరు శిఖరాగ్రతత్వం అన్నాడు. కమ్యూనిస్టులు కొండెక్కి కూర్చున్నారు అని చెప్పాడు ఆయన. ఈ కొండ దిగితే తప్ప మీకు ఈ జబ్బు వదలదు, ఆర్థిక తత్వం అనే జబ్బు వదలదు అని చెప్పాడు. ఏమిటని ఇక్కడ చెప్పిన ముఖ్యమైనటువంటి పాయింట్ అంటే, కార్మికుల జీవితం ఆర్థిక జీవితమే కాదు. కార్మికుడిది ఒక సంపూర్ణమైన జీవితం. ఒక మనిషిగా వాడి బతుకు ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, అక్కడ ఒక జీవితం ఉంటుంది, కుటుంబ జీవితం ఉంటుంది, తన బంధుమిత్రులతో సామూహిక జీవితం ఉంటుంది, తన నివసించే ప్రాంతంలో జీవితం ఉంటుంది, సాంస్కృతిక జీవితం ఉంటుంది, తాత్విక జీవితం ఉంటుంది. దేవుణ్ణో దెయ్యాన్నో నమ్ముకునే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు, రకరకాల మతాలు ఉంటాయి. వాళ్ళకి ఆ మతాల నుంచి, ఆ మత గురువుల నుంచి, వాళ్ళందరి నుంచి ప్రార్థనలు వస్తారు, పూజలు, వీటి రూపంలో ఆ తత్వం ఎక్కుతూనే ఉంటుంది. ప్రతి ఆదివారం
చర్చికి వెళ్ళేవాడికి, ప్రతిరోజు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినేవాడికి తాత్విక భావాలు ఎక్కడం లేదా కార్మికులకి? వాళ్ళలో కార్మికులు, ఉద్యోగస్తులు కూడా ఉన్నారు కదా! కాబట్టి కార్మికుల చైతన్యం అనేటువంటిది అన్ని రంగాలని స్పృశిస్తూ ఉంటుంది. అందులో రాజకీయ చైతన్యం కూడా ఉంటుంది. కార్మికులకు వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఆలోచిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు అంటూ ఉంటాం కదా, సంఘాల్లో అయితే సిఐటియు కావాలి, కానీ మనం అభ్యర్థిని ఎన్నికల్లో నిలబడితే సిపిఎంకి ఓటేయరు, వాళ్ళు తెలుగుదేశానికో వైఎస్ఆర్సీపీకో ఎవరికో వేస్తారు అని కార్మికులను అంటూ ఉంటాం. అది వాళ్ళ రాజకీయ చైతన్యానికి అది సంకేతం. మీరు ఫ్యాక్టరీల్లో మా తరపున గట్టిగా పోట్లాడగలరు, కానీ మిమ్మల్ని ఒక రాజకీయ శక్తిగా మీ మీద నమ్మకం పెట్టుకోలేము అనేటువంటిది వాళ్ళ రాజకీయ అభిప్రాయం. మనకంటే వాళ్ళు బూర్జువా పార్టీలే నమ్ముతున్నారు. బూర్జువా రాజకీయాల ప్రభావంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏ రాజకీయాలు లేవు, వాళ్ళకి రాజకీయ చైతన్యం ఉండదు అని మనం ఎలా అనుకుంటాం? వాళ్ళకి ఏ తాత్విక భావాలు లేవు, వాళ్ళు తాత్వికంగా జీరో, రాజకీయంగా జీరో, సామాజికంగా జీరో, ఆర్థిక సమస్యలు మాత్రమే చూస్తారు అని అనుకుంటే ఎలాగా? అవే మనం మాట్లాడాలంటే ఎలాగా? మనం అంతవరకే మాట్లాడుతున్నాం. కానీ బూర్జువా వర్గం ఏం చేస్తుంది? వాళ్ళు తాత్విక భావాలని ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. మతతత్వాన్ని, ఇప్పుడైతే మత విద్వేష రాజకీయాలను ఎక్కించే ప్రయత్నం, తద్వారా కార్మిక వర్గాన్ని చీల్చే ప్రయత్నం ఎంత పెద్ద ఎత్తున సాగుతోందో మనం చూస్తున్నాం. అలాగే వాళ్ళ యొక్క వెనుకబడిన భాగం, వాళ్ళ బుర్రలో ప్రతి మనిషి బుర్రలో, లెనిన్ చాలా వివరంగా చెప్పాడు, ప్రతి మనిషి ఆలోచనలో కొంత ముందు భవిష్యత్తు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే ఒక పురోగామి స్వభావం ఉంది, ఒక ప్రోగ్రెసివ్ పార్ట్ ఉంది. అలాగే ఒక రిగ్రెసివ్ పార్ట్, అంటే ఒక తిరోగామి భావం, నేను బాగుండాలి, నాకే కావాలి, నా కులం, ఇలాగ తన గురించి మాత్రమే ఆలోచించుకొని పోరాడితే జీతాలు పోతాయి, కేసులు వస్తాయి, జైలు చుట్టూ తిరగాలి, పోరాటాలంటే భయం, ఇది ఉంటుంది. రెండో పక్క పెట్టుబడిదారుడి దోపిడీ పెరుగుతున్న కొద్దీ పోరాడితే తప్ప పరిష్కారం కాదు అని కోపం కూడా వస్తూ ఉంటుంది. రెండింటి మధ్య ఊగుతూ ఉంటాడు ఆ కార్మికుడు. అలాగా అభ్యుదయ భాగం, తిరోగమన భాగం రెండు ఉంటాయి వాడి ఆలోచనల్లో. పెట్టుబడిదారి వర్గం ఏం చేస్తుందంటే, వాడి తిరోగమన భాగం ఏదైతే ఉందో వాడి బుర్రలో, దానిని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వాడిలో స్వార్థాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది, వాడిలో భయాన్ని పెంచే పని చేస్తూ ఉంటుంది, వాడిలో కులతత్వాన్ని పెంచే పని చేస్తుంటుంది, వాడిలో నేనేమీ చెయ్యలేను, నిస్సహాయాన్ని, అంతా దైవమే చూడాలి, దేవుడి దయ ఉండాలి అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఎవడో వచ్చి మనం ఉద్ధరించాలి అనే భావాన్ని ఎక్కించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ భావాలని అనేక రూపాలు, తిరోగమన భావాలను ఎక్కిస్తారు. పితృస్వామ్య భావాలు, మగాడు ఆడదానికంటే ఎక్కువ, ఆడవాళ్ళు పనికిమాలిన వాళ్ళు అని చెప్పడానికి అనేకమైన ప్రయత్నాలు అనేక రూపాల్లో వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆడదొక విలాస వస్తువు అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పెట్టుబడిదారులకు ఏమిటి దీనిలో లాభం అంటే, ఆడవాళ్ళని, వాళ్ళ శ్రమని గుర్తించకుండా చేయొచ్చు. కార్మిక వర్గంలో సగంగా ఉండే ఆడవాళ్ళని, మగాళ్ళని విడగొడితే వర్కింగ్ క్లాస్ యూనిటీ అనేది ఎప్పటికీ రాదు. కాబట్టి పెట్టుబడిదారుడు దర్జాగా వాడి దోపిడీ కొనసాగించవచ్చు. అందుకని పితృస్వామ్య భావాలు, మతోన్మాద భావాలు, కులతత్వ భావాలు, ఇవన్నీ పెట్టుబడిదారులు నిత్యం అనేక రూపాల్లో ఎక్కిస్తూ ఉంటారు. మన సామాజిక మాధ్యమాలు, మీడియాలు ఉన్నాయి, పత్రికలు, టీవీ ఛానల్స్, సినిమాలు, సోషల్ మీడియా, వీటన్నిటి నిండా డామినెంట్గా, బాగా పైచేయిగా ఉన్నది ఎవరి భావాలు అంటే ఈ భూస్వామ్య వర్గాల భావాలే ఎక్కువగా చలామణి అవుతుంటాయి, ప్రచారం అవుతుంటాయి. కార్మికుల బుర్రలోకి అవన్నీ ఎక్కుతున్నాయి. అయ్యో, ఈ కార్మికుడికి చైతన్యం తక్కువ, వాడు పాపం ఆర్థిక విషయాలు తప్ప మిగతా ఆలోచించే వ్యవధి వాడికి లేదు, కాబట్టి మనం వాడిని ఖాళీగా వదిలేద్దాం, ఎప్పుడు వాడు వింటానంటే అప్పుడే బూర్జువా భావాలు ఎక్కిద్దాం అని ఏమైనా పెట్టుబడిదారులు అనుకున్నారా? 24 గంటలు వాడి బుర్రల్లో ఎక్కించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? వాడు ఎప్పుడు ఖాళీగా ఉంటాడో అప్పుడు చెప్దాం అన్నట్టుగా మనం ఖాళీగా ఉంచామండి. కాబట్టి వాడి బుర్రలో ఉన్న పురోగామి భాగానికి, అంటే అభ్యుదయం దిశలో వాడు ఆలోచించే భాగానికి మనం మెరుగుపట్టే ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. వాడిలో శత్రువు పట్ల ఉండే, అంతర్గతంగా సహజంగా ఉండే కోపాన్ని, వర్గ దోపిడీ పట్ల వాడికి ఉండే కోపాన్ని పెంచే ప్రయత్నం మనం ఏం చేయడం లేదు. వాడంతటా వాడు పోరాడాలి అని కోపంగా వస్తే అప్పుడు సమ్మెలు చేస్తున్నాం తప్ప,
లేదా మీరు సమ్మె చేయండి, పోరాడండి అని అప్పుడప్పుడు చెబుతున్నాను తప్ప, నిత్యం వాడి చైతన్యాన్ని పెంచడానికి మనం ఏం చేస్తున్నాం? వాడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు, మనం రాజకీయాల గురించి చెప్పడానికి ఆలోచిస్తున్నాం. రోజు పేపర్లు చదువుతారు వాళ్ళు, పేపర్లలో వస్తున్న రాజకీయాలన్నీ మాట్లాడుకుంటారు. ఏ రాజకీయాలు మాట్లాడతారు? చెత్త రాజకీయాలు మాట్లాడతారు, పనికి మాలిన రాజకీయాలు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆ ఈనాడో, ఆంధ్రజ్యోతో, సాక్షో వీటన్నింటిలో ఉండే ఆ బూర్జువా రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఉండే రాజకీయాలే అందులో ఉంటాయి. కాబట్టి వాటినే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఏం మాట్లాడతారు? ఏ కులానికి ఇచ్చారు, ఎవడు ఏ పార్టీలో ఉన్నాడు, ఎవడు ఎటు జంప్ అయ్యాడు, ఇలాంటివన్నీ మాట్లాడతారు. అంతకుమించి వాళ్ళకి ఈ ఎన్నికల్లో వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? వాడికి ఎవడు ఓటేయాలో అదే మాట్లాడుతుంటాడు. వాడు మాట్లాడుతున్నప్పుడు అటు జగన్ కోటేయాలా, ఇటు చంద్రబాబు కోటేయాలా అన్న దాని చుట్టూనే మొత్తం ఈ 2-3 నెలలు రాజకీయాలు తిరుగుతుంటాయి. మనమేమో రాజకీయాలు వాళ్ళకి నేర్పడానికి, రాజకీయాలు మాట్లాడడానికి మనం చాలా 1కి 10 సార్లు ఆలోచిస్తాం. ఈ రకంగా మనం ఆలోచించడానికి 1కి 10 సార్లు ఆలోచించడానికి కారణం ఏమిటి? ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి ఆర్థిక తత్వం. కార్మిక వర్గం ఆర్థిక విషయాలు, తక్షణ సమస్యలు తప్ప లోతైన విషయాలు తెలుసుకోవడం పట్ల వాళ్ళు ఉత్సాహం ప్రదర్శించరు అనేటటువంటి ఒక అభిప్రాయం మనలో ఉంది. కాబట్టి మనం వాళ్ళకి చెప్పం. అందుకనే ఎప్పుడైనా ఏమయ్యా క్లాసులు పెట్టారా అంటే, ఎక్కడండి ఖాళీ ఎక్కడుందండి, మాకు సమస్యల మీద సమస్యలు వచ్చి పడిపోతున్నాయి కాబట్టి క్లాసులు ఖాళీ ఉన్నప్పుడు పెడతాం. కెరటాలు ఆగిన తర్వాత స్నానం చేద్దాం అనుకున్నట్టు ఒక ఆయన మొట్టమొదటిసారి సముద్రానికి స్నానానికి వెళ్ళినవాడు సముద్రం చూసి, ఈ కెరటాలన్నీ ఆగిన తర్వాత అప్పుడు నేను స్నానం చేస్తాను అనుకున్నట్టు. ఎప్పటికైనా అలా ఉంటుందా? ఎప్పటికైనా వాడు చేయగలుగుతాడు ఆ స్నానం? కెరటాలు లేని సముద్రం ఎలా ఉండదో, బూర్జువా సమాజంలో సమస్యలు లేని ఫ్యాక్టరీ, సమస్యలు నిరంతరం రానటువంటి, ఎదుర్కోనటువంటి కార్మిక వర్గం ఎక్కడైనా ఉంటాయా? అలా వస్తూనే ఉంటాయి. నువ్వు ఒక సమస్యను పరిష్కరించినా ఇంకో సమస్య వస్తుంది, నువ్వు ఉన్న సమస్యలను పట్టించుకోకపోయినా కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు రావడానికి, మనం వాటిని ఎదుర్కొని పోరాడడానికి సంబంధం ఉంది. సమస్యలు వచ్చిన దాన్ని బట్టి, కార్మికుల స్పందనను బట్టి దాని మీద మనం పోట్లాడతాం. అంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ సమస్యలకి మనం వాళ్ళకి చైతన్యాన్ని, సోషలిస్ట్ చైతన్యాన్ని కల్పించే కార్యక్రమం చేయడానికి ముడి పెట్టడం, సమస్యలు ఉధృతి తగ్గిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు సోషలిస్ట్ చైతన్యాన్ని ఎక్కిద్దాం అనుకోవడమే ఆర్థిక తత్వం. ఇది ఎలాగైతే పెట్టుబడిదారుడు నిరంతరం కార్మిక వర్గానికి బూర్జువా భావజాలాన్ని ఎక్కించే పనిలో ఉన్నాడో, మనం కూడా కార్మిక వర్గానికి నిత్యం సోషలిస్ట్ చైతన్యాన్ని ఎక్కించేటటువంటి పనిలో మనం ఉండాలి. ఎలా ఉండాలి, ఎలా చేయాలి, కార్మికులు దాన్ని ఎలా స్వీకరించాలి, మనం చెబితే వాళ్ళు వింటారా, ఏం చెబితే వింటారు, ఇవన్నీ ఆచరణకు సంబంధించిన ప్రశ్నలు. అది కూడా ఇందులో చెప్పాడు. కానీ మొట్టమొదట మనం ఈ పాయింట్ దగ్గర ఫిక్స్ అయిపోవాలి. మనం కార్మికులకి ఆర్థిక సమస్యలు, తక్షణ సమస్యలు తప్ప మిగతావి మాట్లాడితే వినిపించుకోరు అనేటువంటి ఒక పొరపాటు భావం మన బుర్రలో ఏదైతే ఉందో దాన్ని తుడిచేయాలి. కార్మికులకి రాజకీయాలు ఉంటాయి, కార్మికులకి తాత్విక భావాలు ఉంటాయి, కార్మికులకి వాళ్ళ చైతన్యం వాళ్ళకు ఉంటుంది. ఆ ఉన్నదంతా ఏది అంటే బూర్జువా వర్గపు చైతన్యమే వీళ్ళ బుర్రలోకి ఎక్కుంటుంది. దాన్ని తుడిచేసి మన చైతన్యం, సోషలిస్ట్ చైతన్యాన్ని దానిలో ఎక్కించాలంటే 24 గంటలు, సంవత్సరం 365 రోజులు అనునిత్యం మనం ఈ సోషలిస్ట్ చైతన్యాన్ని కలిగించే పని చేయాలి. అందుకని ఆర్థిక తత్వం కమ్యూనిస్టు పార్టీలో ఉండే కార్మిక రంగంలోని కార్యకర్తలు, కార్మిక రంగమే కాదు, ఇది అన్ని రంగాలకి కూడా వర్తిస్తుంది. ఆయన ప్రధానంగా కార్మిక వర్గం మీద ఫోకస్ పెట్టి పుస్తకం రాశాడు కాబట్టి కార్మిక వర్గం గురించి ఆయన అన్నాడు. కాబట్టి కార్మికులకి సోషలిస్ట్ చైతన్యాన్ని కలిగించే పని నిరంతరం చేయాలి. అప్పుడే మనకు ఆర్థిక తత్వం లేనట్టు. ఎప్పుడో పున్నమికి అమావాస్యకి మేము ఎప్పుడో పెడతాం, ఖాళీ ఉన్నప్పుడు పెడతాం అంటే మనకి ఉద్యమం ముందుకెళ్ళదు. ఇప్పుడు ఆ ఆర్థిక తత్వం కారణంగానే మన కార్యకర్తలు కూడా, ఏమయ్యా పలానా పుస్తకం చదివావు అంటే, ఎక్కడ ఉండే ఖాళీ లేదండి, చదవట్లేదు. ఈ ఖాళీ లేకపోవడం అనేటువంటిది మనకే, కమ్యూనిస్ట్కే ఖాళీ లేదంటే ఇక కార్మికుడికి ఎక్కడ ఖాళీ ఉంటుంది? ఉండదు. ఉంచడు. ఖాళీ ఉంచుతాడా పెట్టుబడిదారి వర్గం? వాడి బుర్రని వీడు ఖాళీగా ఉంచడు. వాడి పనికిమాలిన చెత్తంతా వాడికి 24 గంటలు ఎక్కిస్తూ ఉంటాడు.
కాబట్టి దాన్ని 24 గంటలు కౌంటర్ చేయడం ఎలాగా అనేటువంటిది మనం దాని మీద పట్టు సాధించాలి. అప్పుడు మనకు ఆర్థిక తత్వాన్ని అధిగమించినటువంటి నిజమైన విప్లవకర కమ్యూనిస్టులుగా మనం ఉంటాం. మరొక్కసారి ఈ విషయం చెప్తున్నాను. కార్మిక వర్గానికి ఉండే జబ్బు కాదు ఆర్థిక తత్వం. కార్మికులే. ఆర్థిక తత్వం మనకుండే జబ్బు. శిఖరాగ్రతత్వం కమ్యూనిస్టులకు ఉండే జబ్బు. ఈ జబ్బు ప్రాప్తకాలజ్ఞత మనకుండే జబ్బు. ఈ జబ్బుల్ని మనం వదలగొట్టుకుంటే తప్ప విప్లవకర కమ్యూనిస్ట్ పార్టీగా మారం. ఎప్పటికప్పుడు ఏ రోజు పని ఆ రోజు ఆలోచించుకోవడం, ప్లాన్ లేకుండా, ఒక పథకం లేకుండా పనిచేయడం కమ్యూనిస్టుకు ఉండే జబ్బు. కార్మికుడు ఏముంది, ఏ రోజుకి ఆ రోజు ఫ్యాక్టరీలో ఏం పని వస్తే చేస్తాడు. ఏ రోజు సమస్యలు ఎక్కువ ఉంటే ఆ రోజు ఆ సామాన్లు అవతల బారేసి తిరగబడతాడు. ప్రాప్తకాలజ్ఞత అది లక్షణం. కానీ కమ్యూనిస్టులకి ప్రాప్తకాలజ్ఞత ఉంటే అది జబ్బు. ఆర్థిక తత్వం వాడి లక్షణం. ఆర్థిక తత్వం కమ్యూనిస్ట్ పార్టీకి ఉండేటువంటి జబ్బు. ప్రణాళిక లేకుండా ఉండడం అనేది కార్మిక వర్గం లక్షణం. పెట్టుబడిదారీ సమాజమే ప్రణాళిక లేకుండా ఉంటుంది. అన్ప్లాన్డ్ ఎకానమీ. కానీ ఒక నూతన సమాజాన్ని నిర్మించాలనుకునే కమ్యూనిస్టులకి చాలా లోతైన పకడ్బందీ అయిన ప్రణాళిక ఉండాలి. కాబట్టి కమ్యూనిస్టు లక్షణాలు మనం విప్లవకర పార్టీగా మనం పూర్తిగా సంతరించుకుంటే అప్పుడు విప్లవకర పార్టీగా పెరుగుతాం. లేదంటే అలా పనిచేస్తూనే ఉంటాం, చాకరీ జరుగుతూనే ఉంటుంది. విప్లవాన్ని దరిదాపుల్లో కూడా మనం ఎప్పటికీ ఈ కార్మిక వర్గాన్ని నడిపించే శక్తి మనకి రాదు. ఇది ఆర్థిక తత్వానికి సంబంధించి మొదట చెప్పాల్సింది. మరి ఆర్థిక తత్వాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? ఇక్కడితో చెప్పేసి లెనిన్ ఆగిపోలేదు. ఆయన గొప్పతనం అది. ఏం చెయ్యాలో అది కూడా చెప్పాడు. ఆయన చెప్పింది ఆందోళన, ప్రచారం. మనం వాడుతూ ఉంటాం ఈ పదాలు. ఆందోళన, ప్రచారం అనేది నిరంతరం చేయాలి కమ్యూనిస్టులు. ఆందోళన, ప్రచారం కార్మికులు చేయరు. చాలామందికి ఈ పోరాటానికి, ఆందోళనకి గందరగోళ పడిపోతారు. అలాగే ఆందోళనకి, ప్రచారానికి గందరగోళ పడతారు. అందుకని పోరాటాలు అంటే ప్రజలు చేసేది. సమ్మె ఒక్కటే పోరాటం, ధర్నా అయితే పోరాటం, మిలిటెంట్గా చేస్తే పోరాటం, మిగతా పోరాటాలు కాదు అని అనుకోకండి. కార్మికులందరూ ఊరేగింపు తీసినా అది పోరాటమే. కార్మికులందరూ మూతులకి నల్లగొడ్లు కట్టుకుని డ్యూటీలు చేసినా అది పోరాటమే. బ్యాడ్జీలు పెట్టుకున్నా అది పోరాటమే. గేటు ముందు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు డౌన్ చెప్పినా పోరాటమే. సమ్మె చేసినా పోరాటమే. తిరగబడి ఆ యజమాని చేసిన అది పోరాటమే. మంచో చెడో మొత్తానికి అన్నీ పోరాట రూపాలు. కార్మికులు పాల్గొనేవన్నీ పోరాట రూపాలు. నెంబర్ 1. మరి ఆందోళన అంటే ఏమిటి? మనం ఏమంటామంటే ఆందోళన అంటే ఊరేగింపుల ఆందోళన, ధర్నాల ఆందోళన, ఇలా రూపాలని బట్టి ఇది ఆందోళన అని అంటున్నాం. రూపం బట్టి కాదు. పాల్గొనేటువంటిది ఎవరు? కార్మికులు ఎవరు పాల్గొనే పరిస్థితి లేదు అనుకోండి. మనమే ఈ నూతన ఆర్థిక విధానాలు రద్దు కావాలి అని కమ్యూనిస్టులే ప్రధానంగా ఒక కార్యక్రమం చేశారనుకోండి. ధర్నా అవని, ఒక ఊరేగింపు అవని, ఏదైనా కమ్యూనిస్టులు చేసేటువంటిది. సాధారణ ప్రజలు పాల్గొకుండా కేవలం కమ్యూనిస్టులు మాత్రమే చేసేవన్నీ ఆందోళన రూపమైన అవుతాయి, ప్రచార రూపమైన అవుతాయి. కాబట్టి మొట్టమొదట పోరాట రూపాలు ఆందోళన, ప్రచారం, ఈ రెండింటిని మనం విడగొట్టుకోవాలి. పోరాటం అంటే ప్రజలు పాల్గొనే ఏ రూపమైనా అది పోరాటమే. సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా పోరాటమే. వాళ్ళు అంతే పోరాటం చేయగలరు, అంతవరకే ఆ రోజు. ఇంకోసారి వేరోచితంగా సమ్మె కూడా చేయొచ్చు, అది పోరాటమే. ప్రజలు పాల్గొనేది, సాధారణ కార్మికులు పాల్గొనేది పోరాటం. కమ్యూనిస్టులు ప్రధానంగా నిర్వహించేటటువంటిది ఆందోళన, ప్రచారం. మొట్టమొదటి ఈ తేడా గుర్తుపెట్టుకోండి. రెండోది, ఆందోళనకి ప్రచారానికి తేడా ఏంటి? ఇది కూడా ఉంది. ఆందోళన అంటే లెనిన్ చెప్పాడు, కొద్దిపాటి విషయాలని ఎక్కువ మందికి హత్తుకునేలా చెప్పడం ఆందోళన. దాని కంటెంట్ చెప్పాలి. చెప్పడం ఎలా చెప్తాం? ఉపన్యాసం చెప్పొచ్చు, కరపత్రం చెప్పొచ్చు, ఒక పాట చెప్పొచ్చు, ఒక పోస్టర్ వేయచ్చు. మీరు ఏం చేశారనే పోరాట రూపం కాదు, మీరు ఆందోళన రూపం కాదు. ఆందోళన యొక్క కంటెంట్, దాని సారం ఏమిటి? ఎక్కువ మందికి కొద్దిపాటి విషయాలని హత్తుకునేలాగా చెప్పడం.
వాళ్ళకి వెంటనే కనెక్ట్ అయిపోవాలి ఆ ఇష్యూ. అలా మనం చెబితే అది ఆందోళన రూపం. అంటే ఒక ఆందోళన రూపంలో ఇప్పుడు మనం ఒక గేట్ మీటింగ్ పెట్టి, ఇదిగో ఇక్కడ ఈ ఫ్యాక్టరీ యజమాని ఈ రకంగా కార్మికుల్ని అన్యాయం చేస్తున్నాడు, దోపిడీ చేస్తున్నాడు. ఈ ఈ యజమాని చేస్తున్నటువంటి ఈ దోపిడీకి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. మనం ప్రజలందరినీ కూడగట్టి ఈ దోపిడీ మీద మనం తిరగబడాలి అని కమ్యూనిస్టులు ఒక ఉపన్యాసం చెప్పారనుకోండి, అది ఎక్కువ మంది కార్మికుల్ని హత్తుకునే అవకాశం ఉంటుంది. అదే గేట్ మీటింగ్ పెట్టి పెట్టుబడిదారుడు కార్మికుడి శ్రమలోని అదనపు విలువని ఎలాగ తను లాభం రూపంలో కాజేస్తాడు అనేది మీరు చెప్పడానికి ప్రయత్నించారనుకోండి, కార్మికులు అంతసేపు హత్తుకునేలా వినరు. ఒక నిరుద్యోగి కుటుంబం ఎలా బాధపడుతుంది, ఒక నిరుద్యోగి ఇల్లు గడవక ఎలాగ ఆత్మహత్య చేసుకుంటున్నాడు, ఇంకొకడు ఎలాగ దిగజారిపోతున్నాడు, ఎలాగ ఇంకొకడు సంఘ వ్యతిరేక శక్తులుగా దిగజారిపోతున్నారు. ఈ నిరుద్యోగం మన పాలిటి శాపం, ఈ నిరుద్యోగం వల్ల కార్మికుల జీతాలు కూడా పెరగడం లేదు. ఇలా మనం చెబితే ఇది ఆందోళన రూపం, ఎక్కువ మందికి అర్థమైపోతుంది తేలిగ్గా. అదే నిరుద్యోగం ఎందుకుంది అంటే ఇది పెట్టుబడిదారుడి యొక్క రిజర్వ్ సైన్యం. పెట్టుబడిదారుడు తన లాభాలు పెంచుకోవాలంటే కార్మిక వర్గం యొక్క జీతాలని తక్కువ స్థాయిలో ఉంచాలంటే వాళ్ళ మధ్య పోటీ ఉంచాలి. కాబట్టి పెట్టుబడిదారుడు ఎప్పుడూ కూడా నిరుద్యోగం తగినంత మోతాదులో ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. ఈ పెట్టుబడిదారు వ్యవస్థ పోతే తప్ప నిరుద్యోగ సమస్యకు పరిష్కారం రాదు అని చెప్పడం అది ఆందోళన కాదు, అది ప్రచారంలోకి వస్తుంది. అందుకని ఆందోళన, ప్రచారం రెండింటికి మధ్య తేడా వివరిస్తూ లెనిన్ ఏం చెప్పాడంటే, కొద్ది మందికైనా సరే, ఎక్కువ మందికి కొద్ది విషయాలనైనా సరే హత్తుకునేలా చెప్పడం ఆందోళన. ఎక్కువ మందికి హత్తుకునే విషయాలను చెప్పడం. కొద్దిపాటి విషయాలే అవ్వచ్చు, కానీ వాళ్ళ బుర్రలో పడిపోతాయి ముద్ర. ఓ గేట్ మీటింగ్లో ఒక 10 నిమిషాల వ్యవధిలో హత్తుకునేలా వాళ్ళకి చెప్పచ్చు. ఒక కరపత్రంలో, చిన్న కరపత్రంలో ఆ దుర్మార్గాన్ని లేకపోతే మనం చెప్పాలనుకున్న విషయాన్ని చిన్న కరపత్రం రాసి వాడు ఆ కరపత్రం చూడగానే వాడిని అది ఆకట్టుకుని ఆ కరపత్రం చదివి అక్కడ వాడు పాడేయచ్చు, వాడి బుర్రలో ఆ విషయం రిజిస్టర్ అవ్వచ్చు. ఇది ఆందోళన రూపం. ప్రచారం అంటే ఏమిటి? ఎక్కువ మౌలిక విషయాలను లోతుగా కొద్ది మందికైనా సరే వివరించడం ప్రచారం. ఎక్కువ మౌలిక విషయాలను లోతుగా కొద్ది మందికైనా సరే లోతుగా వివరించడం అనేది ప్రచారం. అంటే మనం చెప్పే క్లాసులు లాంటివి ప్రచారంలోకి వస్తాయి. మనం బుక్లెట్లు వేస్తాం కొన్ని విషయాలు వివరిస్తూ. ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీ ఈ రాష్ట్రం పట్ల అనుసరిస్తున్న వైఖరి, దాన్ని ఏ విషయంలో ఎలా వ్యవహరించింది, అది ఎలా మోసం చేసింది, కార్పొరేట్లకు ఎలా కట్టబెడుతుంది, దీనికి జగన్ ఎలా తాను అంటున్నాడు, దీనికి చంద్రబాబు నాయుడు కూడా ఎలాగ వంతపాడుతున్నాడు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలంటే వీళ్ళందరినీ పక్కన పెట్టి వేరేగా ఆలోచించాల్సిన అవసరం మన తెలుగు ప్రజలకు ఎలాగుంది అని మనం లోతుగా వివరించేటటువంటిది అది ప్రచారం. అదే ఒక ఉపన్యాసంలో ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, రాజధానికి డబ్బులు ఇవ్వలేదు, పోలవరానికి డబ్బులు ఇవ్వలేదు, అయినా అంత దుర్మార్గం చేసిన బీజేపీ పక్క పంచన చేరి వీళ్ళందరూ దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేతులు ఎత్తుతున్నారు పార్లమెంట్లో. ఈ అవకాశవాదులందరినీ మనం వదలగొడితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు అని ఒక 5 నిమిషాల్లో చెప్పామనుకోండి, అది ఆందోళనలోకి వెళ్తుంది. ఇది జనాలకు వెంటనే అర్థమవుతుంది. దాని లోతులు, ప్రత్యేక హోదా ఎందుకు, ఆ ప్రత్యేక హోదా వస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి, అది ఎలా కోల్పోయాం, పోలవరం ప్రాజెక్టులో ఎందుకు ఏం అన్యాయం చేసింది, ఇలాంటి లోతైన విషయాలని మనం వివరిస్తూ మొత్తం డీటెయిల్స్ అన్నీ మనం వాళ్ళకి చెప్పామనుకోండి, అది ప్రచారం అవుతుంది. అందుకని లెనిన్ ఏం చెప్పాడంటే, ఆందోళన ప్రధానంగా నోటి మాట ద్వారా, ప్రచారం ప్రధానంగా అచ్చు ప్రింటెడ్ వర్డ్, కరపత్రం, పుస్తకం, బుక్లెట్ ఇలాంటి రూపాల్లో ప్రచారం జరుగుతుంది. ఆందోళన ప్రధానంగా నోటి మాట ద్వారా జరుగుతుంది అన్నాడు. అంటే ఒక్క నోటి మాటే కాదు, చిన్న చిన్న కరపత్రాలు మనం వేసినా
అది కూడా ఆందోళనే అవుతుంది. పెద్దది ఒక 4 టావులు పెద్ద కరపత్రం రాసామనుకోండి, అంతా వాళ్ళు చదవకపోవచ్చు. వాళ్ళని హత్తుకోపోయేలా మనం రాయగలిగితే వాడు ఎంతైనా చదువుతాడు. కానీ మనం అంతంత రాస్తే ఏమిటవుతుంది? ఇంత పొడుగుది చూద్దాం తర్వాత అని మడతపెట్టి జేబులో పెట్టుకుంటాడు, లేకపోతే పక్కన పారేస్తాడు. కాబట్టి ఆందోళన చేసేవాడు, కరపత్రం రాసేవాళ్ళు ఇది ఆందోళన కోసం రాస్తున్నామా, లోతైన విషయాలు వివరించడానికి రాస్తున్నామా ముందు తేల్చుకోవాలి. అందుకని లోతైన విషయాలు వివరించాలనుకున్నప్పుడు ఆ విషయాల్లో రాజీ లేకుండా అది వివరించి, అది కరపత్రం రూపంలో సాధ్యం కాకపోతే పుస్తకం రూపంలో ఇస్తాం. కరపత్రం అయితే ఒక 50,000 మందికో 25,000 మందికో పంచి పెడతాం. అదే ఒక పుస్తకం అయితే 1000 మందికో 2000 మందికో ఇస్తాం. ఆటోమేటిక్గా దాని రీచ్ తగ్గిపోతుంది. కాబట్టి ఆందోళన, ప్రచారం, మనం పెట్టే క్లాసులు, మనం నడిపేటటువంటి వర్క్షాపులు, మనం ప్రింట్ చేసి ఇచ్చేటువంటి పుస్తకాలు, ఇటువంటివన్నీ కూడా ప్రచారంలోకి వస్తాయి. కరపత్రాలు, గేట్ మీటింగులు, వీధి సమావేశాలు, ఇవన్నీ ఆందోళన కార్యక్రమంలోకి వస్తాయి. ఇప్పుడు మనం మొన్న నడిపిన ప్రజారక్షణ భేరీలో ఎక్కువ భాగం ఆందోళన రూపాలు నడిచాయి. ప్రచార భాగం కొంతే నడిచింది. పుస్తకాల రూపంలో మనం వేసినటువంటివి, ఇచ్చినటువంటివి, ఇలా బుక్లెట్లు ఒక 8, 10 రకాల బుక్లెట్లు వేసాం. ప్రతి జిల్లాలోనూ సదస్సులు పెట్టాం. ఆ సదస్సుల్లో హాజరైన వాళ్ళకి లోతైన విషయాలు వివరించాం. కానీ సదస్సుల్లో ఎంతమందిని రీచ్ అయ్యాం? వచ్చి మన మీటింగ్కి వచ్చి కూర్చుని వినేదానికి సంసిద్ధత ఉన్నటువంటి వాళ్ళకే మనం పని చేయగలం. ఈ విషయాల్ని ప్రజారక్షణ భేరీ పబ్లిక్ మీటింగ్లో మనం చెప్పడం మొదలెడితే ఏమవుతుంది? ఆ పబ్లిక్ మీటింగు జనాలు నిలబడని పరిస్థితి వస్తుంది. అందుకని ఆందోళన రూపం, ప్రచార రూపం, ఆందోళన తాలూకు స్వభావం, ప్రచారం యొక్క స్వభావం, ఈ రెండింటికి తేడా స్పష్టంగా లెనిన్ విచారించాడు. మనం ఆ భాగాలన్నింటినీ మళ్ళా వేరే ప్రచారం, ఆందోళన ఇలాంటి పుస్తకాల రూపంలో మనం చాలాసార్లు వేశాం. దాని లోతైనటువంటి ఆచరణలో మనం అలా చేస్తున్నామా లేదా అనేటువంటిది మనం చూడాలి. ఇది అందుకని మనం చెప్పే ఉపన్యాసాలు వాళ్ళని హత్తుకునేలాగా ఉంటున్నాయా, లేకపోతే మనం 1990లో నూతన ఆర్థిక విధానాలు మొదలుపెట్టారని అప్పటి నుంచి మనం మొదలు పెడుతున్నామా? ఈరోజు ఉన్న పరిస్థితి వాడిని వెంటనే హత్తుకునేలాగా 4 విషయాలు వాడికి చెప్పి, వాడిలో నేనేదో చెయ్యాలి అన్న ఒక ప్రేరణ వాడికి కలిగించేటట్టుగా చేస్తే అది ఆందోళన సక్సెస్ఫుల్. లేకపోతే అది మెత్తబడి దెబ్బతిన్నట్టే. అలాగే ప్రచారం అంటే వాడిని ఆలోచింపజేయాలి. ఇంకా నేను విషయాలు తెలుసుకోవాలి, నేను చేయాల్సిన పని చాలా ఉందన్నమాట, నేను ఇంకా లోతుగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అనే పార్టీకి మరింత దగ్గర అవ్వడానికి ప్రచారం తోడ్పడాలి. అందుకని ఆ క్లాసులు, ఆ ప్రచారం, వాటి పర్పస్ అది. ఆ రకంగా మనం పెట్టే క్లాసులు, నడిపే పుస్తకాలు, మనం నిర్వహించే సెమినార్లు, ఇటువంటివన్నీ ప్రచారంలోకి వస్తాయి. ఈ 2 మాత్రమే కాదు, పోస్టర్లు, అలాగే కార్టూన్లు, పాటలు, మన వాళ్ళు రాసేటువంటి పాటలు, మన వాళ్ళు వేసే నాటికలు, వీటన్నింటిలో కూడా ప్రచారం, ఆందోళన ఉంటాయి. మీరు ఎర్రజెండా మీద రాసిన పాటల్ని దేనిలోకి వేయాలి, ఏ ఖాతాలోకి వేయాలంటే ప్రచారం. ఎర్రజెండా, విప్లవం, దాని ప్రాధాన్యత, ఇవన్నీ చెబితే ఎర్రజెండా అంటే ఆ సెంటిమెంటల్గా దాంతో అటాచ్ అయ్యేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక కొద్దిమంది ఉంటారు. అదే పెరిగిన ధరల మీద రాసిన పాట ఉందనుకోండి, అందరూ కనెక్ట్ అవుతారు. కాబట్టి ఒకటి ఆందోళన కింద వస్తుంది, ఇంకోటి ప్రచారం కింద వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ, దాని చరిత్ర, దాని ఇలాంటివి, వాటికి సంబంధించి చెప్పేవన్నీ కూడా ప్రచారంలోకి వస్తాయి. కమ్యూనిస్టులు త్యాగధనులు అని చెప్పడానికి సుందరయ్య గారి మీద ఇలాంటివి రాసే పాటలు, అది ఆందోళనలోకి వస్తాయి. ప్రజలందరూ వెంటనే కనెక్ట్ అవుతారు. ఆ రకంగా మనం ఆందోళన, ప్రచారం, ఈ రెండింటినీ కూడా మనం చెయ్యాలి. ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలంటే నిరంతరం చేయాలి. ఇవాళ ముహూర్తం పెట్టుకుని చేసేది కాదు. నిర్బంధం ఉంది కాబట్టి ఆపుతాం అని లేదు, నిర్బంధంలో కూడా చేయాలి. నిర్బంధంలో కూడా చేశారు కాబట్టే ఇస్క్రా పత్రికని రహస్యంగా లెనిన్ ప్రవాసంకి వెళ్ళి అక్కడి నుంచి నడిపించాడు. కాబట్టి ప్రజల్లో ఆ నిర్బంధ కాలంలో కూడా పనిచేయడం అనేటువంటిది, నిర్బంధ కాలంలో కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. మీరు అమ్మ నవల చదివితే ఆ ఇన్స్పిరేషన్ ఎందుకు వస్తుంది అంటే, నిర్బంధ కాలంలో, తీవ్రమైన అణిచివేత కాలంలో సాధారణ మహిళ కూడా ఏ రకంగా ఒక విప్లవ చైతన్యకారిణిగా మారిపోతుంది అనేటువంటిది గోర్కీ అమ్మ నవల్లో అద్భుతంగా రాశాడు. అందుకని అది గొప్ప నవల అయింది.
అందుకని నిర్బంధ కాలంలోనూ మనం ఆందోళన ప్రచారం ఉండాలి. పోరాటాలు ఉండకపోవచ్చు, కార్మికులు పాల్గొలేకపోవచ్చు, కానీ కమ్యూనిస్ట్‌కి నిర్బంధం లేదు, ప్రజాస్వామ్యం లేదు. ఏ సమయం అయినా కూడా ఆందోళన ప్రచారం మనం నిరంతరం చేస్తూ ఉండాలి. నిరంతరం ఆ కార్మికుల్లో వారి చైతన్యాన్ని పెంపొందించి, వాళ్ళలో ఉన్న బూర్జువా భావజాలాన్ని, ఫ్యూడల్ భావజాలాన్ని తొలగిస్తూ, మన కార్మిక వర్గ భావజాలాన్ని, సోషలిజాన్ని పెంపొందించే కృషి నిరంతరం మనం చేస్తూ ఉండాలి. అది ఆందోళన ప్రచారానికి సంబంధించి. ఇక నెక్స్ట్ పాయింట్, ఆందోళన ప్రచారం ఇవన్నీ చేయాలంటే ఒక పటిష్టమైన నిర్మాణం కలిగిన పార్టీ కావాలి. ఈ పటిష్టమైన నిర్మాణం అంటే ఏమిటనే దాని మీదే పెద్ద తగువులు, చర్చలు, ఈ ఏం చేయాలో రాసిన దాని ప్రాతిపదిక మీదే లెనిన్ తర్వాత యుద్ధం చేశాడు. పటిష్టమైన నిర్మాణం కలిగిన పార్టీ కావాలంటే మొట్టమొదట ఏం చెప్పాడు, నిర్బంధ కాలంలో ఉన్నాం కాబట్టి ఈ టైంలో ఎటువంటి అవరోధాలు, ఎటువంటి ఆటంకాలని ఫీల్ అవ్వకుండా పనిచేయగలిగినటువంటి పూర్తి కాలం విప్లవానికి అంకితమైన కార్యకర్తలు ఈ నిర్మాణానికి గుండెకాయలాగా ఉంటారు అని చెప్పాడు. ఇప్పుడు ఇంకా పూర్తి అప్పుడు రష్యాలో ఉన్నంత నిర్బంధం లేదు, రహస్యంగా పనిచేయాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ రహస్యమైన పరిస్థితులు వస్తే ఖచ్చితంగా అదే కీలకమైన సూత్రం అవుతుంది. అందుకని నిర్మాణం రహస్య కాలంలో ఒకలా ఉంటుంది, లీగల్ కాలంలో ఇంకోలా ఉంటుంది. ఎమర్జెన్సీ కాలంలో మన వాళ్ళు ఏం చేశారు, శాఖల్ని సంఖ్య తగ్గించారు, సైజు తగ్గించారు. కొంతమందిని మీరు కొన్నాళ్ళ పాటు పార్టీ సభ్యులుగా ఉండకండి అని పార్టీయే చెప్పింది. శాఖ సైజు 3, 4, 5 ఇలా ఉంచేది. వాళ్ళు మీట్ అవ్వడానికి వీలుగా ఉండే సైజు ఉంచేది. అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు శాఖ 15 వరకు ఉండొచ్చు, పెంచండి, ఆక్సిలరీలు పెట్టండి, పార్టీ గురించి చెప్పండి, మీటింగ్లు పెట్టండి, ఓపెన్గా మనం పనిచేస్తున్నాం. ఇప్పుడు లీగల్ కాలంలో ఉన్నాం. లీగల్ కాలంలో ఎదుర్కొంటున్న నిర్బంధం, ఇల్లీగల్గా ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. అది ఊహించుకోవడం అనవసరం. కానీ ఈరోజు మనకి హోల్ టైమర్లతో పాటు పార్టీ పని రోజు కొన్ని గంటలు నిర్దిష్టంగా చేసేవాళ్ళు కూడా అంతే కీలకం అవుతారు. ఉద్యోగం చేసుకుంటూ కూడా, ఒక వ్యాపారం చేసుకుంటూ కూడా, ఒక చదువుకుంటూ, లేకపోతే ఒక నిరుద్యోగిగా ఉంటూ, రోజుకి 2 గంటలో 3 గంటలో గృహిణిగా ఉంటూ, ఓ రోజుకి 2 గంటలో 3 గంటలో పార్టీ పని రోజు చేసేటువంటి వాళ్ళు కూడా కార్యకర్తలుగానే మనం పరిగణించి వాళ్ళందరికీ తగినటువంటి నిర్దిష్టమైన బాధ్యతలు అప్పచెప్పాలి. అక్కడ ఇది ఒకటి. రెండోది ఏం చెప్పాడు లెనిన్, ఈ నిర్మాణం కేవలం సిద్ధాంతపరమైన ఐక్యత, సిద్ధాంతపరమైన అంగీకారం, పార్టీ యొక్క కార్యక్రమాన్ని సిద్ధాంతపరంగా అంగీకరించడం మాత్రమే కాదు, కార్యకర్త అనేటువంటి వాడు ఖచ్చితంగా ప్రజలతో సంబంధాలు ఉండాలి, ఉంటేనే వాడు కమ్యూనిస్ట్గా పనిచేయగలుగుతాడు. ప్రజలతో సంబంధాలు లేకుండా మేము ఎక్కడో ఉంటాం, అయినా మాకు పార్టీ ఇంత ఇష్టం కాబట్టి పార్టీ సభ్యులమే అంటే కుదరదు. మన పార్టీ కూడా అది చెప్పింది. ఇప్పుడు రెన్యువల్స్ అవుతున్నాయి, రెన్యువల్స్లో ఏం చెబుతున్నాం, 5 కొలబద్దలు చెబుతున్నాం. 5 కొలబద్దలకి మూలం ఎక్కడ ఉందంటే లెనినిజంలో ఉంది. ఆనాడు రష్యాలో లెనిన్ చేసిన పోరాటంలో ఉంది. కొంతమంది మెన్షివిక్కులు అనేవాళ్ళు ఏమన్నారంటే, ప్రజా సంఘాల్లో పనిచేయక్కర్లేదు, కమ్యూనిస్ట్ అనేవాడు పార్టీని ఆర్థికంగా ఆదుకుని పార్టీ పత్రికలు అవి చదువుకుంటూ పార్టీ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే చాలా అతను కమ్యూనిస్ట్గా ఉండొచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్గా ఉన్న తర్వాత నాయకుడు కూడా అవ్వచ్చు, అంటే ఏ పని చేయకుండా కూడా నాయకుడు అవ్వచ్చు అనేది మెన్షివిక్కుల సిద్ధాంతం. కానీ ప్రజల్లో ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకొని పని చేయకుండా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం ఉండడానికి వీలు లేదని పట్టుబట్టి వాదించింది లెనిన్. దానికి బీజాలు ఏం చేయాలి పుస్తకంలో, ఆ తగువంతా 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు పుస్తకం రాసిన కాలంలో 1911-14లోనూ రాసిన పుస్తకంలో అవి ఉన్నాయి. కానీ ఏం చేయాలి, అంతకుముందు 10 ఏళ్ల ముందే రాసింది. అక్కడే చెప్పాడు, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేకుండా నువ్వు ఆందోళన ప్రచారం ఎలా చేస్తావు, ఎవడికి చెప్తావు? అది ఏదో ఒక భగవద్గీత ఉపన్యాసంలాగా ఒక ఫాదర్ సంవత్సరానికి ఒకసారి వచ్చి చర్చిల్లో చేసే ప్రార్థనలాగా ఉంటుంది తప్ప ఆ కార్మికుల్ని కనెక్ట్ అవ్వదు. కార్మికులకి నువ్వు కనెక్ట్ అవ్వాలి, అయితే నీ సిద్ధాంతం, నీ ఆలోచన, నీ ఆందోళన, నీ ప్రచారం వాళ్ళలోకి వెళ్తాయి. కాబట్టి ప్రతి కమ్యూనిస్టు ప్రజా సంఘాల్లో తప్పనిసరిగా పనిచేయాలి, ప్రజలతో సంబంధాలు పెట్టుకోవాలి, ఇలాంటి నిర్మాణ సూత్రాలని, అలాగే కార్యకర్త లక్షణాలు ఎలా ఉండాలి, వీటన్నింటినీ ఈ ఏం చేయాలి పుస్తకంలో చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్ ఏం చెప్పాడంటే, ఈ మొత్తం కమ్యూనిస్ట్ పార్టీకి
ఒక సమగ్రమైన దృక్పథం ప్రతి సభ్యుడికి రావడం ఎలా వస్తుంది? రోజువారీ పరిణామాల మీద, ప్రపంచంలో, దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో మొత్తం ఎక్కడెక్కడ ఏ పరిణామాలు జరుగుతున్నాయో వీటన్నిటి మీద కమ్యూనిస్ట్కి రోజువారీ అవగాహన లేకపోతే అతను ప్రచారం ఆందోళన ఎలా చేస్తాడు? ఏదైనా ఒక పరిణామం జరిగితే దీని వెనకాతల ఉన్న అంతర్జాతీయ నేపథ్యం ఏంటి, జాతీయ నేపథ్యం ఏంటి ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధం గురించి తెలియలేదనుకోండి, ఆ యుద్ధంలో మన ప్రభుత్వం, మన గవర్నమెంట్ రష్యా నుంచి చవకగా చమురు కొనుగోలు చేస్తోంది, అయినా ఇక్కడ చమురు ధరలు తగ్గించలేదు, ఇది రిలయన్స్ వాడికో ఇంకోడికో లాభం, మన మీద లక్షల కోట్ల భారం పడుతుంది, వాళ్ళకి లాభాలు పెరుగుతున్నాయి. ఇలాంటి విషయాలు, అంతర్జాతీయ విషయాలు చదవకుండా, అంతర్జాతీయ విషయాలు తెలుసుకోకుండా మనం ఎలా కార్మికులకు వివరిస్తాం? కార్మికుడికి కనెక్షన్ ఇవ్వకుండా వాడిలో ఒక అంతర్జాతీయ దృక్పథాన్ని ఎలా తీసుకొస్తాం? అది లేకుండా విప్లవం చైతన్యం ఎలా వస్తుంది? ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఇవన్నీ కలిగించడానికి ఈ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడికి కూడా ఒక సాధనం ఉండాలి. రోజు క్లాసులు పెట్టుకోలేంగా, రోజు మీటింగులు పెట్టుకోలేదుగా, పార్టీ ఇంకా మీటింగులతోటే అయిపోతుంది. అందుకని రోజు కమ్యూనిస్టులందరినీ నిర్మాణయుతంగా సంఘటితం చేయడానికి, ఆందోళన కార్యక్రమాలకు దారి చూపించడానికి, వాళ్ళు ప్రచారకులుగా క్లాసులో, ఇంకో సెమినార్లో, ఇంకోటో కార్యక్రమాలు రూపొందించుకోవడానికి అన్నింటికీ పనికొచ్చేటటువంటి ఒక సాధనమే పత్రిక అని చెప్పాడు. అటువంటి ఒక పత్రిక ఉండాలి. ఎవడికి వాడు పత్రికలు నడుపుకుంటూ ఉంటారు, ఆ పత్రికలు పనికిరావు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వర్కర్లకు ఒక పత్రిక ఉంది, రైల్వే వాళ్ళకు ఒక పత్రిక ఉంటుంది, లేకపోతే ఇంకొక శ్రామిక మహిళలకు ఒక పత్రిక ఉంటుంది, ఇంకా ఇలాగా ఎవరికి తరగతులకు వాళ్ళకి పత్రికలు ఉంటాయి. ఐక్య ఉపాధ్యాయ వాళ్ళకి వేరే పత్రిక ఉంది, స్టూడెంట్ స్ట్రగుల్ వాళ్ళకు ఒక పత్రిక ఉంది. కానీ ఇవేవి కూడా ఒక ఉమ్మడి ఆల్ ఇండియా పత్రిక అని చెప్పాడు, ఆల్ రష్యన్ పత్రికని. మనకు ఆల్ ఇండియా పత్రిక ఒకటి ఉండడం సాధ్యం కాదు, ఎందుకంటే బహుభాషలు ఉన్న దేశం. కాబట్టి తెలుగు వాళ్ళందరికీ ఓ పత్రిక, కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతటికీ ఓ పత్రిక ఉంటేనే మనం అందులో ఈ విషయాలన్నింటినీ చెప్తూ ఉంటాం. ఏ రోజుకి ఆ రోజు మన కమ్యూనిస్టులకి ఆ పత్రిక అందుతుంది. ఆయన అంతర్జాతీయ దృక్పథం, జాతీయ దృక్పథం, ఈ రాష్ట్ర పరిస్థితులు, ప్రజల పరిస్థితులు, పెట్టుబడిదారుడి పరిస్థితి అన్నీ ఏ రోజుకి ఆ రోజు అప్ టు డేట్ అవుతూ ఉంటాడు. దాన్ని బట్టి ఆయన ఆందోళన ఏ కార్యక్రమాలు చేయాలి, ప్రచారం ఏ అంశాల మీద చేయాలి, ఏ రూపాల్లో చేయాలి, ఎవరిని కలుపుకోవాలి, తన ఎత్తుగడలు అందులోంచి వస్తాయి, తన ఆందోళన కావాల్సిన మెటీరియల్ అందులోంచి వస్తుంది, ప్రచారకుడిగా తను పెంపొందడం అనేది కూడా అందులోంచి వస్తుంది. కాబట్టి పత్రిక అంటే ఏదో ఖాళీ ఉన్నప్పుడు చదివేది కాదు. మనవాళ్ళు చాలామంది, మీరు వింటున్న వాళ్ళు ఎంతమంది చదువుతున్నారో ఎంతమంది చదవట్లేదో నాకు తెలియదు, కానీ మన పార్టీ సభ్యులలో, ఈవెన్ ముఖ్య నాయకులుగా ఉన్న వాళ్ళలో కూడా ఖాళీ ఉన్నప్పుడు పత్రిక చదువుదాం అనే ధోరణి కొద్దిగా ఉంది. ఎంత మోతాదులో ఎవరికి ఉంది ఇవన్నీ నేను చెప్పగలిగిన పరిస్థితి లేదు, కానీ ధోరణి అనేది మాత్రం ఉంది. ఇది చాలా నష్టం కలుగజేస్తుంది. ఒక దశలో ప్రజాశక్తి అనే పత్రిక సామాన్య ప్రజలకు రోజు చదివి వినిపించడం అనేటువంటిది పనిగా పెట్టుకున్నది పార్టీ. ఆ ప్రజాశక్తిలో ఆ ప్రజల భాషను మొట్టమొదట ప్రవేశపెట్టింది మనమే. ఆంధ్రపత్రిక లాంటి, ఇలాగే కృష్ణా పత్రిక, ఇలాంటివన్నీ చాలా గ్రాంధిక భాష, చదువుకున్న పెద్ద కులాల వాళ్ళు కొద్ది మందికి మాత్రమే అర్థమయ్యేలాగా వాళ్ళ పత్రికలు ఉంటే, మన పత్రిక సామాన్యులు మాట్లాడే భాషలో రాసింది మొట్టమొదట ప్రజాశక్తి. అందుకని ఆ రోజుల్లో ఏమనేవారంటే వాళ్ళు ఏమనేవారంటే పెద్ద బాల శిక్ష ఫెయిలు, ప్రజాశక్తి పాస్ అనేవారు. అంటే పెద్ద బాల శిక్షలో ఉన్న పాటి చదువు కూడా చదవలేని వాడు కూడా ప్రజాశక్తి చదవగలుగుతాడు. అది మనకిచ్చిన పెద్ద సర్టిఫికెట్. వాళ్ళు వెటకారం చేసామనుకున్నారు, కానీ ప్రజల పత్రికగా మనం ప్రజాశక్తి ఆ రోజు ఉంది. కానీ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు అయిన వాళ్ళు, మన పార్టీ సభ్యులైన వాళ్ళు కూడా ఆ పత్రికలో ఉన్న విషయాలకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక భాగం. ఇంకొకటి ఆలోచించండి, ఈ పత్రికని ఈనాడుతోటో, ఆంధ్రజ్యోతితోటో, సాక్షితోటో పోల్చి అందులో ఉన్న రంగులు లేవు, అందులో ఉన్న బొమ్మలు లేవు, అందులో ఉన్నవి లేవు అని చెప్తున్నారు తప్ప, మన ఆందోళనకి, ప్రచారానికి, మన నిర్మాణానికి పనికొచ్చే అంశాలు ప్రజాశక్తిలో ఉన్న వాటిని మనం ఎలా వినియోగించుకుంటున్నాం అనేటువంటిది అడుగుతున్నారా? మా కార్యక్రమం రాలేదు పత్రికలో, మా ఫోటోలు రాలేదని అడిగేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఏమంటే ఇప్పుడు మాకు ఈ గాజాలో జరుగుతున్న దాని పూర్తి వివరాలు మాకు కావాలి, మాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది అని అడిగేవాళ్ళు ఒక్కడు మాకు కనబడడం లేదు. అందుకని పత్రిక ప్రాధాన్యతని మనం
సరిగా గమనించలేదు అనేటువంటిది ఆత్మవిమర్శ చేసుకుంటే, దాని ప్రాధాన్యత మనం తెలుసుకుంటే, అప్పుడు మనం అది ఎంత కొండంత శక్తిగా మనకు పనిచేస్తుందనేది కూడా అర్థమవుతుంది. ఇది పత్రిక ఆయన ఏం చెప్పాడంటే, ఒక బిల్డింగు కడుతున్న వాడికి బిల్డింగు ప్లాన్ మొత్తం అర్థమైతే తప్ప ఒక బాత్రూమ్ కట్టేవాడు, ఒక గోడ కట్టేవాడు, ఒక ఎలక్ట్రీషియన్ అనేక రకాలైన వాళ్ళు రకరకాల పనులు ఆ బిల్డింగుల్లో చేస్తూ ఉంటారు. కానీ ఓవరాల్ ప్లాన్ అనేటువంటిది అవగాహన లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వంకర టింకరగా చేసుకుంటారు. అదే ఓవరాల్ బిల్డింగ్ ప్లాన్ అందరి దృష్టిలోనూ ఉందనుకోండి, వాళ్ళ పని మధ్య ఒక సమన్వయం జరుగుతుంది. అందుకని బిల్డింగ్ అనేటువంటిది పార్టీ, ఉద్యమం అనుకుంటే, బిల్డింగ్ చుట్టూ కట్టే పరంజా లాంటిది పత్రిక అంటాడు. ఆ పరంజా మీద తిరుగుతూ చూస్తే మొత్తం బిల్డింగ్ తాలూకా లక్షణాలన్నీ మనకు కనబడతాయి. అలాగ పత్రికని మనం చూడాలి. అందుకని పత్రిక ఒక ఆందోళనకారుడు, ఓ ప్రచారకుడు, ఒక నిర్మాణ నాయకుడు అని చెప్పాడు. 3 చేస్తుంది ఆ పత్రిక అని చెప్పాడు. ఇన్ని పనులు చేసే ఆ పత్రికని మనం వాడుకుంటామా లేదా అనేటువంటిది పాయింట్. అందుకని ఈ అంశాలని, ఈ 6 అంశాలు ఏం చేయాలి పుస్తకంలో చెప్పారు. మొదటిది సిద్ధాంత ప్రాధాన్యత, రెండవది ప్రాప్త కాలజ్ఞతని, తర్వాత మన ఆర్థిక తత్వాన్ని ప్రణాళికాబద్ధంగా కాకుండా ప్రణాళిక రహితంగా పనిచేయడాన్ని, ఇటువంటి జబ్బుల్ని వదిలించుకోవాల్సిన అవసరం గురించి చెప్పాడు. ఆందోళన, ప్రచారం నిరంతరం నిర్వహించడం ద్వారా మనం ఆర్థిక తత్వాన్ని అధిగమించి విప్లవకర పార్టీగా కమ్యూనిస్టులకు ఎలాగ పనిచేయగలం అనేటువంటి, మనం కార్మిక వర్గానికి చైతన్యం ఎలా కల్పించగలం అనేది చెప్పాడు. దాని ఆందోళన, ప్రచారం, నిర్మాణంలో ఉన్న మెలకువలు చెప్పాడు. ఆ తర్వాత వీటన్నింటినీ ఏ రోజుకు ఆ రోజే మెరుగులు దిద్దుకునే దానికి ఉపయోగపడే ఒక గొప్ప సాధనంగా పత్రిక ఉండడం అనేది ఎంత అవసరం అనేది చెప్పాడు. అందుకనే ఎన్ని కష్టాలు పడినా పత్రికని మనం చాలా తప్పనిసరిగా నడుపుతూ ఉంటాం. ఆ పత్రిక ప్రాధాన్యతను కూడా మనం గమనించాలి. మొత్తం ఈ 6 అంశాలని ఏం చేయాలి పుస్తకంలో చెప్పాడు. ఇవన్నీ మనకు ఆచరణకి, రోజువారీ మన పనికి ఉపయోగపడే విషయాలు. ఇది రష్యా పరిస్థితుల్లో ఆయన వివరించే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు విప్లవోద్యమానికి ఇప్పుడు చాలా అవసరం. మన వాళ్ళు చాలామంది కార్యకర్తలు లేరు, ఎక్కడ కనబడటం లేదు అంటాడు. లెనిన్ చెబుతాడు, కార్యకర్తలు లేరంటే లేరు, ఉన్నారంటే అసంఖ్యాకంగా ఉన్నారు. నువ్వు తయారు చేసుకోవడంలో ఉంది. ఈ సమాజం అంటే, ఈ జరుగుతున్న దోపిడీ అంటే ద్వేషంతో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో ఒకటి చెయ్యాలి అనే తాపత్రయం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను గుర్తించి, వాళ్ళకి సానపట్టి, వాళ్ళని కార్యకర్తలుగా తీర్చిదిద్దుకోవడం అనేటువంటిది కమ్యూనిస్ట్ చేతిలో ఉన్న పని. నువ్వు ఆ పని చేయకుండా కార్యకర్తలేరి, ఏదైనా పని అప్పచెబితే కార్యకర్త ఏడి, మా రంగానికి కార్యకర్తలను ఇవ్వలేదు, ఇలాంటి చర్చ కూడా వినబడుతూ ఉంటుంది. ఏం చేయాలి పుస్తకంలో అది కూడా చెప్పాడు. పని క్రమంలో కార్యకర్తలు ప్రజల్లోంచి వస్తారు తప్ప, పార్టీ కార్యకర్తల్ని సప్లై చేసే సెంటర్ అంటూ వేరే ఏది ఉండదు. కార్యకర్తలు నువ్వు నడిపే ప్రజాసంఘంలోంచి వస్తారు. ఆ ప్రజాసంఘంలో నువ్వు పనిచేస్తే కార్యకర్తలు తయారు చేసుకోగలవు. అందుకని ఏదో ఒక ఉద్యోగంలాగా మాకు వర్క్లోడ్ పెరిగిపోయింది కాబట్టి అదనంగా ఉద్యోగాలు ఇవ్వండి, వర్కర్లను ఇవ్వండి అన్నట్టుగా కార్యకర్తల్ని అడిగేటువంటి ఆ ధోరణి ఎంత తప్పో, ఆందోళన మన ఏం చేయాలి పుస్తకం చదివితే మనకు బాగా అర్థమవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అది చదివి, ఈ సంవత్సర కాలంలో దాన్ని ప్రత్యేకంగా చదివి, మీరు పనిచేసే రంగానికి ఎవరికి వాళ్ళు, మీరు ఉన్నటువంటి శాఖకి ఏ శాఖకు ఆ శాఖ, దీన్ని బేస్ చేసుకుని మన పనిలో ఏ రకంగా మార్పులు, ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవాలి అనేటువంటిది మీరు ఆలోచించాలి. అందుకని ఏం చేయాలి పుస్తకం మన ఆచరణకి, విప్లవోద్యమ నిర్మాణానికి ఒక కరదీపికగా మనకి పనిచేస్తుంది. లెనిన్ అటువంటి గొప్ప పుస్తకాన్ని అందించడం కమ్యూనిస్ట్ ఉద్యమానికి చేసినటువంటి ఒక గొప్ప సేవ.